మహాకృప కొన్ని నెలలుగా మనందరం చేస్తున్న ప్రార్థనలు బట్టి, అనేక మంది పరిశుద్ధుల కన్నీటిని బట్టి ఈ రీతిగా మనమంతా కలిసి దేశం కొరకు ప్రార్థన చేయడానికి, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడడానికి ప్రభు చూపిన ఈ కృపకై ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ విషయమై ప్రార్థించిన, ప్రయాసపడిన, సమకూడిన దైవజనులందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు, వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కూడికలలో మనకున్న ప్రధాన ఉద్దేశం మనము కలిసి ప్రార్థించడమే. అనూహ్యంగా ఏర్పడినటువంటి ఈ కరోనా పరిస్థితులను బట్టి ప్రతి నెల కనీసం 2-3 చోట్ల 2-3 సార్లు కలిసి ప్రార్థన చేసే మనం 3-4 నెలలుగా కలిసి ప్రార్థన చేసే అవకాశాన్ని పొందలేకపోయాం. అందుచేత మరలా అందరినీ కలుసుకోవాలి అంటే ఇంకెన్ని నెలలు పడుతుంది అనే ఆలోచనతో కాస్త దగ్గరగా ఉన్న ఎఫ్జేలన్నీ కలిపి 1-2 రోజులు మనం సహవాసంగా ఉండి కలిసి ప్రార్థన చేయటానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటానికి, బలపరచుకోవడానికి పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ కార్యక్రమాలు సిద్ధపరిచాం. దేవుని మహాకృప మీ అందరి ప్రార్థనలు బట్టి సమస్త ఆటంకాలను ప్రభువే తొలగించి ఇశ్రాయేలును పోగు చేయుదును అన్న తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ కలిసి ప్రార్థించుటములో దాగి ఉన్న బలాన్ని తన సంఘానికి అనుగ్రహించడానికి దేవుడు ఉద్దేశించాడని మిమ్మల్ని అందరిని బట్టి నేను విశ్వసిస్తూ దేవుణ్ణి మహింపరుస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకమును, శోధనను తొలగించి ఈ రీతిగా మనల్ని సమకూర్చిన దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించవలసిన వారమైన. ఆమేన్. వాక్యమే ప్రధానం కాకపోయినా, వాక్యం లేకుండా మనకి ఎప్పుడూ ఏమీ లేదు కనుక దేవుని వాక్యాన్ని మనం కొంతసేపు ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ చూడండి, ఒక 4-5 వచనాలు తేటగా చదవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25 నుండి 30 వరకు. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బెల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును.
నా పక్షమున నుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొకసారి యేసు రక్తాన్ని చేతి పట్టుకుని మీ కృపాసనం చేరి ప్రార్థనలు చేయిస్తున్నాం. ఇప్పటికీ ఎప్పటికీ మేమే తగ్గాలి, మీరు హెచ్చాలి. నీ కృపను ఆధారం చేసుకుని మీ శరణు జొచ్చి నీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతూ ప్రాణాత్మ దేహములు అర్పగించుకొనుచున్న అల్పదాసును అద్భుత హస్తములోకి తీసుకొని అగ్ని చేత కాల్చి అభిషేకించి పరిశుద్ధపరిచి మీకు ఇష్టమైన సేవంతా మీరు జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను. సకల ఆటంకములు, అవిధేయత, తిరుగుబాటు, బలహీనతలు, లోపములు, అపవిత్రత యేసు క్రీస్తు నామములో దేవుని పరిశుద్ధ అగ్ని చేత కాల్చబడునుగా. పరిశుద్ధాత్మ దేవుడా, పూర్తిగా మీకు లొంగిపోతుండగా కనికరించి అగ్ని చేత కాల్చి పరిశుద్ధపరిచి మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరూ గట్టిగా ఆమేన్ అందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగునట్లు మనంతా ఆ చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్దామండి. అట్లా కాదు, ఒకసారి చేతులు ఎత్తి ఒక్క నిమిషమే ఆగకుండా చెప్పండి. అలా చాలా గంభీరంగా స్వరమెత్తి అందరం కలిసి హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Lord. పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడుతూ చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? స్వరమెత్తి గంభీరంగా Holy Spirit, Holy Spirit, thou art welcome, Lord. Thou art welcome in this place. Oh, Rubala Shandara Thilaba Karaba. Vidala Mana Shaba Barabalaba Thulala Bala Karaba. Kucho. Amen. I would like to bring to your notice the very important teaching regarding the kingdom of God. దేవుని రాజ్యమునకు సంబంధించిన ఒక కీలకమైన విషయాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇవి స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, మరెవరో వ్యాఖ్యానము చేసినవి కాదు, వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం కూడా లేదు. బహుసూటిగా తేటగా ప్రభు వారు చెప్పారు. వాటిని ఒక్కసారి మనము చదువుకొని జ్ఞాపకం చేసుకుని వాటిని మనకు అన్వయము చేసుకుంటే చాలు. దట్స్ ఆల్. ఇప్పుడు ఎట్లాంటిదంటే, ఓ సిద్ధపరచబడిన ఔషధాన్ని మనము కొనుక్కొని తెచ్చుకొని దాన్ని వాడటం లాంటిది అంతే. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ నేను తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ నేను కనిపెట్టినట్టు కాదు, ఎవరో కనిపెట్టారు మహానుభావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు. నేను తెచ్చుకొని దాన్ని వాడుతున్నాను అంతే. సో ఇందులో నేను వాడుతున్న వ్యక్తి గొప్పతనం ఏముంటుంది? రకరకాల పరిశోధనలు చేసి వాటిని తయారు చేసిన వారు కదా గొప్పవారు. ఈ వచనానికి సంబంధించి మనం చేస్తున్న ధ్యానంలోని కోణం కూడా అదే. ఈ క్రెడిట్స్ ఎవరికి వెళ్ళే అవకాశం లేదు. ఇందులో ఎవరో కనుగొన్న సత్యమేమీ లేదు. జబ్బుతో, నొప్పితో, బాధతో విలవిల్లాడిపోతూ ఉంటే ఆల్రెడీ యేసు ప్రభు ఇచ్చిన మాత్ర అక్కడ ఉంది కదా నాయన, వేసుకో అని చెప్పడం తప్ప ఇంకేమిటి కాదు. ఇది ఇట్స్ ఎ ప్రాక్టికల్ సొల్యూషన్ for the innumerable problems that the church of God, the kingdom of God facing today. ఈ దినాన దేవుని సంఘం, దేవుని రాజ్యం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలకు
పరమ వైద్యుడకు యేసయ్యే చెప్పినటువంటి దివ్యమైన చికిత్స ఈ వచనాలు. ఆయన ప్రతిపాదించిన ఒక ఫార్ములా ఏమిటంటే, ఒక థియరీ ఏమిటంటే, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా ఏర్పడితే, పోరాడితే ఆ రాజ్యము నిలబడదు కదా. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా నిలబడితే, పోరాడితే ఆ రాజ్యం నిలబడదు కదా. అంటూ ఆయన మాట్లాడిన మరొక మాట, సాతానును వెళ్ళగొట్టాడు కదా అన్నాడు. ఆ వైపు నుంచి ధ్యానం చేయడం మనకంత ఆనందంగా లేకపోయినా, ఖచ్చితంగా ప్రస్తావించాల్సి వస్తోంది ఆ దుష్టుని వైఖరిని. ఆ ప్రస్తావన చేయటం, ఆ కోణంలో సరిపోల్చుకోవడం, సరిచూసుకోవడం బాధగా, కష్టంగా ఉంటుంది మనకు. పోయి ఆడితో పోల్చుకోవడం ఏంటి అనిపిస్తుంది. కానీ ఇది కూడా ప్రభువారే చేసిన పోలిక సుమా. ఒక రాజ్యం తనకు తానుగా విరోధంగా పోరాడితే నిలబడదు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్న యేసయ్య, కావాలండి అని చూడండి సైతాను గారిని, ఆడ నిలగొట్టుకుంటాడా? అంటే ఇంత ప్రపంచంలో వాయుమండలములో తిష్ట వేసుకుని భూప్రపంచమందంతటా విపరీతమైన చర్యలు చేస్తూ దుష్టుడిగా, నాశనపాత్రుడిగా, హేయమైన వాడుగా, అబద్ధికుడుగా, మోసగాడుగా వివిధములైన పాత్రలు పోషిస్తూ ఈ ప్రపంచ వినాశనానికి కారకుడవుతున్నటువంటి ఆ దుష్టుడే, ఇన్ని కోట్ల మంది అనుచరులను కలిగినటువంటి ఆ దుష్టుడే ఎక్కడ తన రాజ్యానికి తనకే భంగం కలిగేలా, నష్టం కలిగేలా మాత్రం ప్రవర్తించట్లేదంట. ఎవడు కొంపైన ముంచుతాడు కానీ చివరికి చంటి పిల్లలకు కూడా జ్వరబడి వారికి గాలాడకుండా చేసి ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు పోతుంటే వికృతంగా నవ్వుకుంటాడు దుష్టుడు. కానీ అత్యంత స్నేహశీలంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా, సమాధానంగా బతుకుతున్న ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి ఓ శాడిజాన్ని ఎంజాయ్ చేస్తాడు. కానీ వాడు ఇన్ని కోట్ల మంది వాడి అనుచరులలో, వాడి సేవకులలో విస్తరించిన వాడి రాజ్యములో తనకు విరోధంగా తను మాత్రం ఒక చిన్న చర్య కూడా చేయడంట. మా ఆహా ఓహో అన్న అనకపోయినా వాడు తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం కనబడుతున్నాయి మనకి తేటగా. మన సిద్ధాంతం, ఫార్ములా ఏమిటి? యేసు ప్రభు వారు ప్రతిపాదించింది, ఏ రాజ్యం కూడా తనకు తానే విరోధంగా పోరాడదు. తన రాజ్యానికి విరోధమైన వారితోనే పోరాడాలి తప్ప, తన రాజ్యానికి వ్యతిరేకమైన వారితోనే పోరాడాలి తప్ప, తన రాజ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్న వారితో పోరాడాలి తప్ప, తన రాజ్యానికి ఎట్టి పరిస్థితుల వ్యతిరేకంగా రాజ్య సంబంధి అయితే పోరాడకూడదు. టపటప మన ముందుకు వస్తున్న ప్రశ్నలు ఏమిటి సార్? ఒకటి, నీవు ఏ రాజ్య సంబంధివి? రెండు, ఆ రాజ్యములో నీ స్థానం ఏమిటి, బాధ్యత ఏమిటి? మూడు, ఆ స్థానంలో ఎన్నాళ్ళుగా నీ ఉన్నావు? నాలుగు, బాధ్యతలు పెరిగాయా? అనుచరులను తయారు చేసావా? ఐదు, శత్రు రాజ్యానికి ఇంతవరకు ఎంత నష్టం చేయగలిగావు? ఆరు, నీ రాజ్యమును బట్టి నీ రాజు నీ యందు సంతోషిస్తున్నాడా? ఏడు, అసలు ఈ రాజ్యములో నీ ఫైనల్ టార్గెట్ ఏంటి? ఇవన్నీ కూడా మనకు చర్చకు చేపట్టాల్సిన విషయాలే కదా. ఊరక కూర్చొని మీరు చాలా మంచివారు బ్రదర్, నేను మిమ్మల్ని పొగిడి, మీరు కూడా మంచి దైవజనులండి మీరు పొగిడి, ఏమిటి దరిద్రం? మనం కూడుకోని దానికోసం కాదు కదండి. పౌలయ్య గారు ఏమన్నారు? మనము కూడి వచ్చుట క్షేమాభివృద్ధి కొరకు జరగాలి. The only purpose is to be edified the church of God whenever we meet, wherever we meet. There should be no other purpose for the gathering, anywhere, anytime.
The only purpose of the gathering Christians today and any day is for the edification of the body of Christ. క్రీస్తు శరీరమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తమే కూడుకోవాలి. ఎన్నడైనా ఎప్పుడైనా కాలు చేతితో చెయ్యి నువ్వు భలే ఉన్నావని, చెయ్యి కాలుతో నువ్వు ఇంకా సూపర్ అని ముచ్చట పెట్టుకుంటాయా? చెయ్యి పని చెయ్యి, కాలు పని చేసుకుంటూ పోవడమేగా, ఇంకేమైనా ఉంటుందా? ప్రియులారా, మీరు కొంచెం ఓపిక ఆలోచించాలని కోరుతున్నాను నేను. నేను మీ ముందు పెట్టిన 7 ప్రశ్నలు ఎవరైనా నోట్ చేసుకోగలిగారా? ఎందుకంటే గుర్తుండవు. మళ్ళీ నేను ఎప్పుడు సరదాగా అంటుంటాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఉంటుంది, కానీ అందరికీ కామన్గా ఉండే వరం పేరు మాత్రం మతిమరుపు. ఎన్నిసార్లు చెప్పినా సరే అన్నా ఏదో ఉండాలన్నా మర్చిపోయాం అనేదే ఎక్కువగా వస్తుంటుంది. కానీ వరుసగా స్పీడ్గా 7 చెప్పి మళ్ళీ వెంటనే చెప్పమంటే ఇక కరోనా కారణంగా క్లాసులను రద్దయిపోయాక అసలు పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. అందుచేత మీరు ఏమైనా నోట్ చేసుకోగలిగితేనే మేలు. అలాంటి విషయాలు వచ్చినప్పుడు, లేనప్పుడు నన్ను చూస్తూ వినండి. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి ఒకసారి. అదేమిటి అయ్యా, అందరూ చెప్తారా అండి? హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక్కటే కాన్సెప్ట్ అయిపోవటం మనకి. ఏ రాజ్యము కానీ తనకు విరోధంగా తాను పోరాడదు. ఒకవేళ పోరాడితే అది నిలబడదు అన్నాడు యేసయ్య. దాని మనుగడే ప్రశ్నార్థకమైపోద్ది, దాని ఉనికే ప్రశ్నార్థకమైపోద్ది. ఇట్ మే లూజ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. తన ఉనికే ప్రశ్నార్థకమైపోవచ్చు. కొంతకాలం తర్వాత ఒకప్పుడు దేవుని రాజ్యం ఉండేది అని చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ దేవుని రాజ్యం తనకు విరోధంగా తానే పోరాడితే. కనుక దేవుని రాజ్యములో నీ ఉన్నావా? ఉంటే దేవుని రాజ్యములో నీ స్థానం ఏమిటి? ఆ స్థానంలో నీవు చేస్తున్న పోరాటం ఏమిటి? ఆ పోరాటం వల్ల ఎంతవరకు సాధించిన ఫలితం ఎంత? ఆ ఫలితం వల్ల ఇలా పోరాడగలిగేవారిని ఎంతమందిని తయారు చేయగలిగావు? ఈ పోరాటములో నీ అంతిమ గమ్యం ఏమిటి? ఏమీ లేవా? ఒక బ్యాడ్జి మాత్రం పెడతావా? నేను దేవుని రాజ్యములో కీలకమైన సభ్యుణ్ణి. Is it not nonsense? Is it not utterly wasting your time? దీని నిమిత్తము ఏల వ్యర్థమైపోవాలి. దీన్ని తీసేయ్, నరికివేయ్ అని ప్రేమ కలిగిన యజమాని కోపముతో ఉగ్రతను కుమ్మరిస్తున్న విషయం అలాంటి వారి కోసం కాదా? నేనైనా మీరైనా ఒక మాట గుండె మీద చేయబెట్టుకుని ధైర్యంగా చెప్పాలి. దేవుని మహాకృపను బట్టి ఇన్ని సంవత్సరాల నా క్రైస్తవ్యము వలన దేవుని రాజ్యమునకు ఇదిగో ఈ మేలు జరిగింది అని. ఇంత ప్రయోజనం కలిగింది అని. దేవుని రాజ్యం వల్ల ఎవరు మేలు పొందారంటే కోట్ల మంది పేర్లు చెప్పొచ్చు. వీళ్ళంతా దీవించబడింది జస్ట్ బికాస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని రాజ్యములోకి రాబట్టి, దేవుని రాజ్యములో సభ్యులు కాబట్టి, దేవుని రాజ్యములో పని చేయబట్టి ఇదిగో అట్టడుగు నుంచి ఈ స్థాయికి వచ్చారు. పెంట కుప్పలు పెంచి ప్రధానుల దాకా వచ్చారని చెప్పొచ్చు. కానీ దేవుని రాజ్యం నీ వలన ఎంత మేలు పొందింది? రాశి మీద కూర్చొని అయిపోయేదాకా తినడం కాదు సిగ్గులేని జీవితం. ఆ రాశిలో ఉన్న గింజల్లో 10వ భాగం గింజలను నువ్వు పండించగలవా? అది కదా పాయింట్. స్వయంగా యేసు ప్రభువు చెబుతున్న మాట కదండి. ఏ రాజ్యమైనా తనకు తానే విరోధంగా పోరాడితే నిలబడదో, రాజ్యం ఉండదో. సాతాన్ని వెలగొట్టుకుంటాడా? ఈ సైతానుగాడట సర్వ ప్రపంచంలో ఎవడిని కూడా తనోని మాత్రం డిస్టర్బ్ చేయట్లేదంట. వాళ్ళ బాగానే చూసుకుంటున్నాడంట.
దేవుని రాజ్యం మీదే టార్గెట్ చేస్తున్నాడు వాడు. దేవుని రాజ్యంలో వారు చిన్నవారు కానీ పెద్దవారు కానీ కొత్తవారు కానీ అనుభవనీయులు కానీ వారిని టార్గెట్ చేస్తున్నాడు తప్ప తన రాజ్య వారసులు ఎవరిని పొరపాటున ముట్టుకుంటలేదు. మరి మనము దేవుని రాజ్యం అయితే మనం ఏం చేయాలి? ఎవరికి విరోధంగా పోరాడాలి? ఎవరికి విరోధంగా పోరాడుతున్నాం? ఒక్కొక్క మాట మీరు పనిగట్టుకుని సీరియస్గా తీసుకోవాల్సిందే. అక్కడ ఏమిటా మాటలు చదువునన్నా? ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. తనకు తానే విరోధంగా వేర్పడిన ఏ పట్టణమైనా ఏ రాజ్యమైనా పాడైపోద్ది. దేవుని రాజ్య పౌరుడు ఎవడు కూడా వేరొక దేవుని రాజ్య పౌరునితో వేరు పడకూడదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఫార్ములా ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని నిర్మించాలంటే, కట్టాలంటే, విస్తరించాలంటే దేవుని రాజ్యానికి విరోధం అవ్వకూడదు. అలా జరిగిన రోజున దేవుని రాజ్యం ఉండదు. ఇంకెన్నిసార్లు కూడుకుంటే ఉపయోగం ఏంటి సార్? మనం మరి ఆత్మస్తుతి పరనిందలాగా సాగిపోతే ఎలా మన వ్యవహారం? ఏ రాజ్యమైనా ఏ పట్టణమైనా నిలబడదు. ఈ మాట అన్నది ఎవరండి? చెప్పండి గట్టిగా, అందరు చెప్దామండి. ఈ మాట ఎవరన్నారండి? యేసు ప్రభు వారు స్వయంగా అది నిలబడదు అన్నాక నిలబడద్దు అంటారా? ఇంక ఛాన్స్ లేదు. ఆయన ఏమంటున్నారు? ఏ రాజ్యమైనా తనకు విరోధంగా తానే వేర్పడితే, సపరేట్ అయితే, విభాగింపబడితే, ఎదురుగా దిగితే, వ్యతిరేకమైతే, ప్రతిపక్షమైతే ఇక నిలబడదా రాజ్యం. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. సాతాను ఎవరిని వెళ్ళగొట్టకూడదట? ఆడి ఫార్ములా అది. సాతాను కానీ వెళ్ళగడితే ఇంకాడే ఉంటాడరా బాబు? వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి మనకు తలనొప్పిగా తరుగుతున్నారు. ఆ మాట చెప్పటం ద్వారా యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? చివరిగా సైతానుగాడు కూడా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, ఆశానికం లాంటి మంచి మంచి ఏమీ లేని, కొంచెం కూడా లేని ఆ దుర్మార్గుడు కూడా, వాడి దగ్గర ప్రేమ ఉందా? వాడి దగ్గర వెలుగు ఉందా? సత్యం ఉందా? నీతి ఉందా? సమాధానం ఉందా? ఏమీ లేని ఆడు కూడా తన వాళ్ళు ఎవరో చూసుకొని ఆడెంత తేడాగా ఉన్నాడు కవర్ చేసుకుంటున్నాడు అన్ని. మరి దేవుని రాజ్యం ఏం చేయాలా? ఎంత కరెక్ట్గా ఉన్న ఒక తేడా సంపాదించి పడవాలా. చదువు నాన్న. అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును? నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? ఇంకా కాబట్టి వారే మీకు తీర్పరులయ్యుందురు. దేవుని ఆత్మ వల్ల నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇంకా ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఏం సిద్ధాంతం అండి? ఏం సిద్ధాంతం ఇది? చివరికి కఠినాత్ముడు లాగా పైకి కనిపించే మోడీ గారు కూడా 2-3 సీట్లున్న పార్టీలను కూడా కలుపుకొని వాళ్ళు కూడా అక్కురు చేర్చుకొని వారు కూడా తునమో పనమో ప్రాధాన్యత ఇస్తున్నారండి. పుసుకుమని మోడీ గారు చాలా స్ట్రిక్ట్, చాలా కఠినమని ఎవరు పడితే మాట్లాడుతున్నారు. కానీ ఆయన ప్రేమ గలవాడే. 2 సీట్లు 3 సీట్లు ఉన్నవాడికి కూడా ప్రాధాన్యత ఇచ్చి మిత్రధర్మం పాటిస్తూ వారికి కూడా సముచితమైన స్థానం కల్పించారుగా. మరి యేసుప్రభు వారు ఎలా మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏమన్నారు యేసుప్రభు వారు? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి,
కలిసి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. ఏదో దెబ్బలు పడుతున్నాడు, పండుగ 10 మందిని పోగెత్తున్నాడు, తప్పే ఉంది అనొచ్చు కదా. నా పక్షమున ఉండకపోతే నాకు విరోధే, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు అని ఆ టాపిక్ను ముగించాడు యేసు ప్రభు వారు. ఏం టాపిక్ అది? దేవుని రాజ్యమును గూర్చిన విశ్లేషణ అనండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం నిర్మించబడాలా వద్దా? కొంచెం గట్టిగా. దేవుని రాజ్యం విస్తరించాలా వద్దా? దాని కొరకు మనం ఉపయోగపడాలా వద్దా? మనం అందులో ఒక పాత్రగా ఉండాలా లేకపోతే దేవునికి స్తోత్రం కదా? మనము ప్రేక్షక పాత్ర వహించడానికి వీలు లేదు. నిష్క్రియా పర్వతం అంటే ఏమీ పని చేయని ఒక స్థానం, పెద్ద పర్వతం, ఏం క్రియ ఉండదు. ఈ స్థానంలో మనం ఇక ఉండడానికి వీలేదు. ప్రభువారు ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏ రాజ్యమైనా తనకు తానే విరోధముగా వేరుపడితే ఇక నిలబడదు. అంటే దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని రాజ్యం విస్తరించాలి అంటే మొదట జరగవలసిన చర్య ఈ వేరు పడినవన్నీ మళ్ళీ ఒకటవ్వాలి. ఎంతమంది ఆమేన్ అన్నారు? చెప్పండి, ఏమవ్వాలంటారు? వేరు పడినవన్నీ కూడా మళ్ళీ ఒకటైపోవాలి. దీనికోసం ఏం చేయాలి? మాట్లాడతావా? ప్రయాసపడతావా? బ్రతిమాలతావా? ఉపవాసాలు ఉంటావా? స్తోత్రాలు చెప్తావా? ప్రార్థన చేస్తావా? నీ ఇష్టం. నువ్వు ఏమి చేయగలిగేది చెయ్యి. స్తోత్రం చెప్పేవాడి దగ్గర నుంచి, ప్రార్థన చేసేవాడి దగ్గర నుంచి, సమాధానపరచువాడి దగ్గర నుంచి అందరి టార్గెట్ ఏంటంటే ఈ వేరు పడిపోయిన ముక్కలన్నీ మళ్ళీ ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. అవ్వకపోతే దేవుని రాజ్యం విస్తరిస్తుందా? యేసు ప్రభు వారు చెప్తున్న ఒక మాట, ఏ రాజ్యమైనా ఏ పట్టణమైనా తనకు తానే వేరు పడితే ఇక అది నిలబడదు. ఇదంతా ఒక స్పైనల్ కార్డ్ లాంటిది, వెన్నెముక లాంటిది. అన్ని దగ్గర లింక్స్ ఉంటాయి. అవి అలా ఉంటేనే కొంచెం పక్కకొత్తే కుదరదు. ఆ నొప్పిని భరించలేదు శరీరం, అల్లాడిపోతాడు మనిషి, కూర్చోలేడు, నిలబడలేడు. దేవుని రాజ్యం అంటే ఏమిటని కొత్తగా చెప్పక్కర్లేదు కదా, మనం చిన్నప్పటి నుంచి జరిగిన విషయమే కదా. దేవుని రాజ్యం అంటే ఏమిటి? బైబిల్ గ్రంథములో పలుమార్లు దేవుడు రాసి పెట్టాడు. ఆయా భాషలు, ఆయా ప్రాంతములు చెందిన మనల్ని తన రక్తము చేత కొని తన తండ్రికి మనల్ని ఒక రాజ్యముగా చేశాడు అని ప్రకటన 1:6 మొదలుకొని ఎన్నో వచనాలు మనకు తెలుసు. అంటే యేసు రక్తంతో కొనబడి, వాక్యంలో కడగబడి, ఆత్మలో ముద్రించబడి, యేసయ్య ద్వారా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వారందరినీ కలిపితే ఏమనాలి? చెప్పాలి గట్టిగా. ఈ దేవుని రాజ్యం అనబడుతున్న దేవుని పిల్లలలో అందరూ ఒకే అనుభవంలో ఉన్నారా? కొంచెం గట్టిగా. అందరూ ఒకే అనుభవంలో ఉన్నారా? లేరు. కాబట్టి వీళ్ళందరూ వేరు పడవచ్చా? గట్టిగా మాట్లాడాలా. ఎందుకని మన వాళ్ళు సౌండ్ తగ్గించేశారు బాగా? ఏంటి కారణం? అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. ఈసారికి కరోనా భయంకరంగా విలయతాండవం చేసిన కారణంగా చిన్నగా మాట్లాడదామని తీర్మానం చేసుకున్నారా? అదేమిటి సార్, మన వాయిస్ తగ్గడానికి వీల్లేదు అసలు. ఆమా, ఎక్కడ మనం తగ్గకూడదండి. అయ్యయ్యో, ఆత్మలో మాత్రమే కాదు, పూర్ణ ఆత్మతో అని మటక అనకుండా బలముతో, వివేకంతో, ఇవన్నీ కూడా చెప్పాడు యేసు ప్రభు వారు. ఒక మార్కర్ పెన్ తీసుకొని నచ్చిన పదాలన్నీ పెట్టుకొని మిగతా కొట్టేసావేంటి? అట్లా వేరు పడకూడదు. అందరూ స్తోత్రం చెబుదాం, చెప్పాలి హల్లెలూయా. మన ప్రధాన ఉద్దేశం కలిసి ప్రార్థన చేయటం.
2, ఒకరినొకరు ఆదరించుకొని బలపరుచుకొని ప్రోత్సహించుకొని రేపుకొనుట పురికొల్పుట. 3దే వాక్యం. వాక్యమే ప్రపంచం కాదు. అర్థమవుతుందా? కనుక ఈ 2 దినాలు మనకు విస్తారమైన సమయం ఉంటుంది. ఒకరినొకరు పరామర్శించుకోవడానికి, మాట్లాడుకోవడానికి, బలపరచుకోవడానికి. అర్థమైందా? మనం అందరం, నేను మీరు అందరం ఉంటాం ప్రశాంతంగా. కాబట్టి కూల్గా నెక్స్ట్ ఏం మాట్లాడదాం అని మీరు మాట్లాడవలసిన పాయింట్లు పేపర్ మీద రాసుకోవటం, ఇలాంటి పనులు ఇప్పుడు చేయబాకండి. ప్రశాంతంగా స్తుతించండి. హల్లెలూయా. అందరం హల్లెలూయా. దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలకించగలిగితే, నేను మీ దృష్టికి తెస్తున్న ఒక విషయాన్ని గుర్తుపట్టాలి, మరి సీరియస్గా తీసుకోవాలి. దానికోసం నా ఏడుపంతా. లోగడ ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. చాలా వేదికల మీద నుండి, చాలా సభలలో నుండి, చివరికి నా యూట్యూబ్ ఛానల్లో కూడా అసంఖ్యాకమైన సార్లు మీతో నేను మాట్లాడిన విషయాలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డలారా వినండి. దేవుని రాజ్యమంతా ఒకటేనా కాదా? గట్టిగా చెప్పండి. నాకు 2-3 రాజ్యాలు ఉన్నాయా? చెప్పాలి గట్టిగా. మన రాజుగారు ఎవరు? చెప్పాలి గట్టిగా. ఇంకెవరు ఉన్నారు? 2-3 రాజులు ఉన్నారు మనకేమన్నా? చెప్పాలి గట్టిగా. ఎవడన్నా పర్సనల్గా ఉన్నాడు ఎవరికన్నా? మరి ఏమండి తగ్గించారు సౌండ్? మన రాజుగారు ఎవరండి? హల్లెలూయా. ఆయన ఒక్కడే శిరస్సు, మనం అందరము అవయవాలమే. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఏ అవయవానికి ఉన్న పని అవయవం చేసుకుంటూ పోవాలా. మిక్కిలి చిన్నవిగా కనపడను, మిక్కిలి ప్రాధాన్యత కలిగినవి అన్నాడు. ఎవరిని తక్కువలని కొట్టిపడేయడానికి, చిన్నగా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు దేవుని రాజ్యం అంతా ఒక్కటే. అయితే దేవుని రాజ్యములోని వారందరూ ఒకే స్థాయిలో ఉంటారా? ఒకే అనుభవంలో ఉంటారా? ఒకే బలము కలిగి ఉంటారా? ఒకే సామర్థ్యం కలిగి ఉంటారా? ఉండరు. కాబట్టి ఏం చేయాలి? కాస్త బలంగా ఉన్నవాడు బలహీనుని ఎద్దేవా చేయాలా? ఎగతాళి చేయాలా? కొన్ని సంవత్సరాల క్రితం కంచుక చెరలో చెప్పిన వాక్యంలో నేను ఒక మాట అన్నాను, మీకు గుర్తుందో లేదు. ఈ అనుభవానికి రాలేని వారు చిన్న చెల్లెలు తప్ప వేరొక ఇంటి వారు కాదు. మాకొక చిన్న చెల్లెలు కల, దానికి ఇంకనూ వయసు రాలేదన్నాడు పరమగీతాలు 8:5. ఇంకా వయస్సురాలు వారు, ఇంకా రాకల్లో ఎత్తబడే పాకానికి రానివారు, ఇంకా ఎత్తబడే కృపను అనుభవాన్ని పొందనివారు, ఆ సిద్ధపాటుకు యోగ్యతకు బలానికి రానివారు కూడా మనవారే. కాకపోతే కాస్త చిన్న చెల్లె. మన వయస్సు ఇంకా దానికి లేదు, మనకున్న పరిపక్వత దానికి ఇంకా రాలేదు. కాబట్టి ఏమందాం? మంచిది కాదందామా? చెడ్డదందామా? మనకు సంబంధం లేదందామా? ఒక సంఘం ఆత్మతో నింపబడి ఉండొచ్చు, ఒక సంఘం అభిషేకము కలిగి ఉండొచ్చు, ఒక సంఘము పరలోక మర్మాలు కలిగి ఉండొచ్చు, ఒక సంఘం కృపావరణను అలవోకగా వాడగలిగిన సంఘం అయి ఉండొచ్చు. పత్రికల్లోనే ఒక్కొక్క సంఘానికి ఒక ఆధిక్యత మనకు కనపడలేదా? ఒక సంఘం అంట ఏ కృపావరములోనూ లోపం లేని ఉందంట. అసలు ఏ కృపావరం కూడా లేని వాళ్ళు కుప్పలు తెప్పలు ఉంటే అసలు ఆ సంఘంలో లేని వరం లేదంట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంకొక సంఘం ఉందే, రాబో యుగములలో పొందవలసిన శక్తిని ఇప్పుడే పొందేసి ఎలరేగిపోయి వాడబడుతున్నారు దేవుని కోసం. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో రక్తమాంసాలని దేహములతో ఆత్మతో మనం సంచరించగల మహిమకరమైన ఒక అనుభవం చూసావు. దాన్ని ఇప్పుడు సింపుల్గా ఎంజాయ్ చేస్తారంట వాళ్ళు. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని మొదటి శతాబ్దంలోనే ఒక సంఘం అనుభవించేసింది. పరవశులై ఆత్మచేత కొనిపోబడుతున్న అనుభవాలను ఆదిమ సంఘంలో చాలామంది కలిగి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉన్నందు చేత ఎవరికంటే ఎవరు గొప్పవారు? దానికంటే బుద్ధిహీనమైన ప్రశ్న ఇంకేమైనా ఉందా? ఇంకొక ఉదాహరణ చెప్పన పోనీ. 2 పిల్లలు ఉన్నారు. పెద్దోడు 10th క్లాస్ చదువుతున్నాడు, చిన్నోడు 7th క్లాస్ చదువుతున్నాడు. కాబట్టి పెద్దోడు సూపర్ మ్యాను, చిన్నోడు వేస్ట్ మ్యానా? ఏమన్నా తెలివి ఉంది అసలు? ఆడు ముందు పుట్టాడు, ఆడదాకా వెళ్ళాడు, ఈడు వస్తాడు 10th క్లాస్కి. పెద్ద గొప్ప ఏముందండి?
పోనీ ఇంకో మాట చెప్పనా, 4 కారుల్లో బయలుదేరాం విశాఖపట్నం వెళ్దామని. ఒక కారు గన్నవరం దాటిపోయింది, ఒక కారు ఏలూరు దాటిపోయింది, ఒక కారు ఇంకా రింగ్ రోడ్లో ఉంది. కాబట్టి ఈ కారు వేస్టా, ఈ సూపరా? ఇవి కూడా వెళ్తాయండి. ఈ ఉదాహరణలన్నిటి ద్వారా నేను మీ దృష్టికి తెస్తున్న పాయింట్ ఏమిటంటే, దేవుని రాజ్యములో ఆయా వ్యక్తులకు అనుభవాలను బట్టి గొప్ప చేయుట, తక్కువ చేయుట రెండు వ్యర్థమే. అయ్యి బాబోయ్, మామూలు విషయం కాదండి బాబు. 9 కృపావరాలు, 12 ఉన్నాయి, 14 ఉన్నాయి. ఇదెంత అమాయకమైందో. నేను ఏమనుండి మరి మేము ఎంతగా ఎదురు చూస్తున్నాం, మాకు ఇంకా ఏం వరాలు వస్తలేదండి. అది కూడా అంతే అమాయకం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మేము అభిషేకము కలిగిన వారమే, ఉపదేశము కలిగిన వారమే అనుకోవడం ఎంత వేస్ట్. ఆ సంఘానికి ఏం లేవండి. అబ్బే ఏదో నామకార సంఘం అది. అబ్బే మన ఉపదేశం తెలియదు అసలుకి. ఈ రాజ్యము తనకు తానే విరోధముగా వేరు పడితే ఆ రాజ్యం నిలబడదు. దేవుని రాజ్య పౌరులేనా మీరంతా? మళ్ళీ అడుగుతున్నాను, నేనే దేవుని రాజ్యం అనగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? విశ్వాసంతో ఆమె చెప్పడం కాదు, సబ్జెక్ట్ కరెక్ట్గా మీరు చెప్పాలి జవాబు. దేవుని రాజ్యం అంటే ఏంటి? యేసు ప్రభు వారు పౌలయ్య గారి ద్వారా చెప్పించారు. ఏమని? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది దేవుని రాజ్యం అంటే. ఇప్పుడు నేనే దేవుని రాజ్యం అంటే నాలో ఏముండాలి? కొంచెం గట్టిగా. నెక్స్ట్ ఏముండాలి? నెక్స్ట్ ఎవరితో? నీతి ఉండాలి, సమాధానం ఉండాలి. చెప్పండి. ఈ 3 నాలో ఉంటే నేనెవరిని? దేవుని రాజ్యం. అయిపోయిందా? అవలా. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తి. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఎన్ని కనపడుతున్నాయి? మినిమము 1 నీతి అనండి, 2 సమాధానం, 3 పరిశుద్ధాత్మలో ఆనందం, 4 పరిశుద్ధాత్మ శక్తి. ఈ 4 నీలో ఉన్నాయి అనుకో, నువ్వెవరో చెప్పాలి గట్టిగా. ఇవే పక్కన వాళ్ళు ఉన్నాయి, అతనెవరో. ఇలాంటి వాళ్ళందరూ కలిస్తే ఇంకేముంటే ఒక సార్వత్రికమైన సంఘం దేవుని. ఇప్పుడు చెప్పండి, నీవే దేవుని రాజ్యం అయితే నువ్వు ఎవరికి విరోధంగా ఉండాలి? అంతేగా. నీ అనుభవం వీడికి లేదని వీడికి విరోధం అయితే, నీలాగా మాట్లాడలేదని వాడికి విరోధం అయితే, నీలాగా పరిచర్యలు చేయట్లేదని వాడికి విరోధం అయితే, నీలాగే తయారవ్వలేదని ఇంకొకటి విరోధం అయితే, అసలు ఏమన్నా తెలివి ఉందా? మేము నీతిమంతులు, మేము కడగబడ్డ వాళ్ళు, మేము కాల్చబడ్డ వాళ్ళు, మేము శుద్ధీకరింపబడ్డవారు, నిత్యము శుద్ధీకరణలో ఉంటున్న వాళ్ళు అనే శుద్ధులందరూ వినండి ఒక మాట. నువ్వు నీతిమంతుడు అయితే వెరీ నెక్స్ట్ పాయింట్ సమాధానం. నీ దగ్గర టన్నుల కొద్దీ నీతి ఉండి, ఏది? ఉపవాస ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో, దేవుని అగ్ని అభిషేకం, యేసు రక్తంతో కడగబడి, దేవుని అగ్ని చేత కాల్చబడి, ఇన్ని రకాలుగా శుద్ధీకరించబడి, నిత్యము వాక్యంతో స్నానం చేసి, ఇంత నీతిమంతుడు అయిపోయి, మోయలేనంత టన్నుల కొద్దీ నీతిమంతుడు అయిపోయి, నెక్స్ట్ పాయింట్ ఏముండాలి నీ దగ్గర? నీకు అసలు ఎవరితో సమాధానం లేదు. ఎవరిని చూసినా టెంపర్తనంగా మాట్లాడతావు. అలాగా అబ్బా ఉపదేశం లేదండి, అబ్బా అభిషేకం లేదండి. సైతాన్ గారు పక్క నవ్వి, అమ్మయ్య నాకు మేలు చేసే నీతిమంతుడు ఒకడు దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఈ నీతిమంతుడు ఎవడికి మేలు చేస్తున్నాడు చెప్పాలి సార్. ఇప్పుడు వీడు చెడ్డోడా మీరు చెప్పండి? వీడు సినిమా చూస్తాడా? వీడు బూతులు మాట్లాడతాడా? వీడిని అబద్ధం ఆడతాడా? వీడికి రహస్య పాపాలు ఉన్నాయా? వీడికి ఏమీ లేవు. ఎవరితో సమాధానం లేదు. ఎవరన్నా ప్రైజ్ చెప్తే, ఏ సంఘం ఇది, ఏ సహవాసం అంటే అబ్బే అటు చూస్తాడంతే అండి. వీడు చూపులకి వామ్మో నన్ను సైతాన్ని కూడా ఎప్పుడైతే చూడలేదే, వీడికన్నా ఆడేనయ్యమని ఎంత దుష్టుడైనా అప్పుడప్పుడన్నా ఏదైనా తాయిలిమించాడు. వీడేంది రెట్టకొమ్మర
ఉడకండి మధ్యలో ఆడి పోలిక ఎందుకంటే నేను తేలా ఆడి పోలిక యేసు ప్రభు తెచ్చాడు. ఏ రాజ్యమైనను పట్టణమైనను తనకు తానే విరోధంగా వేరు పడితే అది నిలబడదు. అంటే దేవుని రాజ్యం నిలబడాలంటే దేవుని రాజ్యములో వేరుపడుట విడిపడుట అనేది ఉండకూడదు. అది పోనంత వరకు. ఇప్పుడు ఇంకొంతమంది ప్రసంగికులు ఉన్నారు, మీలో ఎవడు యోగ్యుడో తెలియనట్లు చెప్పండి, భిన్నాభిప్రాయములు ఉండక మానవు అన్న రెఫరెన్స్ పట్టుకొని ఐక్యత కోసం ప్రార్థన చేస్తారని కుదరదండి. అదే సెట్ అవ్వదు. ఐక్యత కోసం ప్రార్థన చేయటం అంత బుద్ధిహీనత, ఈడు సిద్ధాంతం అది. అంటే వీడు మొత్తం తలుపులు వేసేసుకున్నాడు ఆల్రెడీ, ఎవరు రానివాడు. తలుపులన్నీ బిగించి లైవ్లో మట్టుకే చెప్తాడు వీడు. ఇవన్నీ దేవుని రాజ్యమునకు నష్టం చేసే పనులు కాదా? నేనే దేవుని రాజ్యం అనే వాళ్ళు ఆలోచించాలి. నెంబర్ 1 నీతి అనండి. రెండోది ఇప్పుడు చెప్పండి, శక్యమైతే అనండి. ఎవరెవరితో చెప్పండి. మనుషులందరితో అన్నప్పుడు శక్యమైతే, కానీ సహోదరులతో అయితే శక్యం అవ్వకపోతే చిత్త కొట్టేస్తాడు. నీ అర్పణ వదిలిపెట్టేలో. శక్యమైతే అన్నది సహోదరుడి దగ్గర వాడుతున్నవాడు పాపాత్ముడు కదా, ఇరుగు పొరుగు సంఘం దగ్గర వాడేవాడు పాపాత్ముడు కదా. మనుషుల్లో ఎవడైనా తేడా ఉంటాడు, ఆడు గురించి కాదు. సంఘంలో సహోదరులతో పరిస్థితి ఏంటి? నీ అర్పణ అక్కడ వదిలిపెట్టి మొదటెళ్ళి అప్పుడు రా. అక్కడ శక్యమైతే అనలేదు సార్. నీ అర్పణ కన్నా ప్రార్థన కన్నా ఆరాధన కన్నా సమాధానం ముఖ్యం. నేను అంటున్నాను, మళ్ళీ ఇంకో కోటన కన్నా ముందు ఎవరితోనో సమాధాన పడుతుంటే వెళ్ళొచ్చాడు, తప్పులేదు. ఒక గడి ఆలస్యంగా వచ్చిన లాస్ లేదు, వత్త సమాధానంతో వస్తారు కాబట్టి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాగని కాస్త సమాధానంగా పడుకొని రాకండి, ఆ బాబుతో వెళ్ళకండి. స్తోత్రం. అంటే దాని ప్రాధాన్యత ఎంత ఎక్కువ అంటారు? చాలామందికి లోకానికి సంఘానికి వ్యత్యాసం ఉండదని, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఒప్పింపజేస్తాడని ఉంది కదా అంటే, ఎవడనరా ఒప్పింప చేసేది? లోకమును. నువ్వు లోకమా? ఇంకా మా లోకం. నువ్వు సంఘం కదా. లోకమును ఒప్పింప చేస్తుంటాడు, సంఘమును నడిపిస్తూ ఉంటాడా. తేడా లేదంటారా సంఘానికి లోకానికి? అంతా ఒకటేనా? ఎటు కుదురుతుందండి? కాబట్టి ఒక మాట సీరియస్గా మీరు ఆలోచించాలని కోరుతున్నాను నేను. నీతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఆ తర్వాత దేంట్లో ఆనందించాలి మనం? కొంచెం గట్టిగా. మనల్ని పొగిడినప్పుడా, మనకి సన్మానం జరిగినప్పుడా, మనకు బిరుదు ఇచ్చినప్పుడా, మనకి షాల్ కప్పినప్పుడా, మనకి పెద్ద కటౌట్ పెట్టినప్పుడా, ఎప్పుడన్నా ఆనందించాలా? మరి దైవజనులు, మరి ఎంతో గనులు, మరి ఎంతో శ్రేష్టమైన వారు అని చెప్తా ఉంటే పొగడినప్పుడు సంతోషిస్తున్నావా? లోపల మురిసిపోయినందుకే చచ్చిపోడు కదా నా రాజుగారి పాపం. కనీసం మీసం తిప్పలేదు, ఆయన తొడగొట్టలేదు. ఇది దేవుని స్వరము, మామూలు స్వరం కాదని ప్రజలంటే లోపల సంతోషించాడు, పైకి ఏమనలా. దేవుడు వెంటనే మొత్తేశాడు కదా. మీరు దేవతలు అని అంటే పౌలయ్య గారు ఏం చేశారండి? బట్టలు చింపేసుకున్నారండి. బట్టలు చింపేసుకొని ఏడు చేశారు. మళ్ళీ మన చేతికి మైకి వచ్చినప్పుడు కొంతమంది ప్రేమను బట్టి అలా పొగిడారు, అది వారి ప్రేమ. కానీ నేను చాలా సామాన్యమైన వ్యక్తిని. ఆడి పొగిడినంతసేపు ఎంజాయ్ చేసి బాగా ఆస్వాదించి ఇంకా 4 పొగిడినట్లుగా వాడికి తలూపి మైకి నీ చేతికి వచ్చిన తర్వాత నేను కేవలం మట్టివాడను. వారు దేవుని ప్రేమను బట్టి ఆ రీతిగా, అది వారి సౌజన్యము, అది వారి ప్రేమ, ఇది వాడి కుయుక్తి, అంతకన్నా ఏం లేదు. నేను చెప్పినవన్నీ నిజాలా అబద్ధాలా? కాబట్టి కొంచెం ఆనందంగా ఏమి ఉండవు. స్తోత్రం చెప్పండి. అబద్ధం అందంగా, నిజం నిష్ఠూరంగా ఉంటుంది సార్. ఇది వాస్తవమే. తింటే చచ్చిపోతావు అన్నాడు యేసు ప్రభు. మీరు చావనే చావరు అన్నాడు. ఏది బాగుంది? ఆడు చెప్పిందే బాగుంటుంది, సహజం అది. అబద్ధం ఎంత అందంగా ఉంటుందో
నిజం ఎంత ఉంటుంది? మీరు చచ్చిపోతామన్నమాట హాయిగా ఉంటుంది. ఆవిడ కన్నా అమ్మో ఇదేందిరా మీరు చావునే దేవతల వలె మారిపోదురు, మీకు తెలివితేటలు వచ్చేస్తాయి, దేవుడుకున్న నాలెడ్జ్ మీకు కూడా ఉంటుంది. వరుస బిడ్డలు చెప్తుంటే అవన్నీ ఎంత అందంగా ఆహ్లాదంగా రమ్యముగా చూచుటకు ఇంపుగా, ఒక్క క్షణం కూడా దేవుడి ముందు నిలబడలేనంతగా పారిపోయి దాక్కునే అంతగా. మరి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్న సువార్త మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనము దేవుని రాజ్యం అయితే చెప్పండి, ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి? అవినీతి ఉండొచ్చా? మాట్లాడరే. అక్రమ సంపాదన ఉండొచ్చా? అక్రమ సంబంధం ఉండొచ్చా? అశ్లీల దృశ్యాలు చూడొచ్చా? లేనిపోని వ్యవహారాల్లో మనం మెల్లిగా చేయదూర్చొచ్చా? చిచ్చే. మొదట నీతి నీలో ఉండాలి, రాజ్యం ఉండకూడదు. రెండవది సమాధానం. మూడవది నువ్వు తిండిలో, సుఖములో, ఆ ఘనతలో, ధనములో, పొగడ్తలలో కాక కేవలం పరిశుద్ధాత్మలో ఆనందించగలగాలి. నువ్వు ఆనందపడ్డావంటే అక్కడ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడనమాట, పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమయ్యాడనమాట, పరిశుద్ధాత్ముడు మాట్లాడాడనమాట, పరిశుద్ధాత్ముడు క్రియ చేశాడనమాట. ఏదైనా ఒక పరిశుద్ధాత్మ కార్యములోనే తప్ప నువ్వు లౌకికమైన వాటిలో నువ్వు అసలు ఆనందించవు. ఇది కూడా అయిపోయిన తర్వాత వట్టి మాటలు కాక దేవుని శక్తి కలిగి ఉండాలి. ఆమేన్. ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు, వారి శక్తులు తెలుసుకుంటాను. ఏలయనగా దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నది అని పౌలు గారు మాట్లాడారు. చాలామంది మేమెంతని మాట్లాడుతున్నారంట. ఆ మాటలని పౌలు గారి దగ్గరికి వెళ్ళి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. నాకు తెలిసింది, నేను త్వరలో వస్తున్నాను. ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు వారి శక్తిని తెలుసుకుంటాను. ఎందుకనగా దేవుని రాజ్యం మాటలు కాదు శక్తి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేనే దేవుని రాజ్యం అనండి. అందరూ అనలేదు ఎందుకని కొంచెం ఆలోచించారా? మంచిదే, తప్పులేదు. నేనే దేవుని రాజ్యం అయితే ఫస్ట్ నా దగ్గరే ఉండాలి, రెండవది నా దగ్గరే ఉండాలి, మూడోది ఏముండాలి? చెప్పండి గట్టిగా. ఇప్పుడు కూటమి అయిపోయిన తర్వాత అసలు అన్నం వండి ఒక్క కూర వాళ్ళ ఒట్టి చారు పెట్టాడు ఒక మావాడు, ఆనందం ఉంటుందా? చేత కాకపోతే చెప్తాం, మేము అరేంజ్ చేద్దాం కదా, చెప్పుకోవాలి ముందు. చేత కాకపోతే ఊరంతా పెద్ద కటౌట్లో పెట్టి ఎత్తావా, చారు పోతావా? అది అన్నం తక్కువ కూర ఎక్కువ పెడితే గాడ్ బ్లెస్ యు బ్రదర్. దైవ సేవకులను బలపరిస్తే దేవుని ఆశీర్వదిస్తాడు. ఆతిథ్యం వలన ఎవరైనా దీవించబడతారు. అబ్బా, ఎన్ని రెఫరెన్సులు తెలిసాడికి. అపోస్తలులు, ప్రవక్తలందరూ కూడా ఒరే తిండి మీద ఇన్ని పాయింట్లు ఉన్నాయి ఎట్రా అని అనుకోవాలని చెప్తాడు వాడు. విశ్వాసంలో కూడా అలాంటి దుర్మార్గ విశ్వాసులు ఉన్నారు. అన్న మీరు ఎంత తింటే మనకు అంత ఆశీర్వాదం అమ్మ, వాడికి షుగరు బీపీ వచ్చి సత్తాడు గబుక్కున. ఇలాంటి దుర్మార్గ క్రైస్తవులు కూడా ఉన్నారు. మారు మనసు పొందాలి. స్తోత్రం చెప్పండి. చెప్పరే హల్లెలూయా. ఒక దైవజనుడికి ఒక్కొక్క దర్శనం ఉంటుందండి. ఒకడికి మాత్రం పేతురు దుప్పట తప్ప ఇంకేం కనపడతలేదండి. అడిగి అరే నీ దర్శనం ఏంటంటే, అన్న నాకు ఎప్పుడు ఆ దుప్పటే కనపడుతుంది అన్న. పేతురు అంటే వద్దు వద్దు అన్నాడంట. ఆ దుప్పట అలా ఎగురుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చేసిందంట. తమ్ముడా నీ దర్శనం ఏంటి అన్నా? దుప్పటి ఎప్పుడు చూసినా వచ్చేస్తుందన్నా. మనలో ఎవరికైనా అలాంటి మంచి మంచి దర్శనాలు వస్తున్నాయంటారా? చూచున్నట్లు వీని కన్నులు తెరువని ప్రార్థన చేయాల్సిన పరిస్థితిలోంచి, ప్రభువా ఇట్లాంటి దర్శనాలు ఏమి చూడకుండా ఇటు కళ్ళు మూసేనైనా అని ప్రార్థన చేయవలసిన పరిస్థితి వస్తుంది. మంచి వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మనము దేవుని రాజ్యం అయితే ఈ 4 క్వాలిటీస్ మనలో ఉండాలి. ఈ 4 క్వాలిటీస్ మనలో ఉంటే ఇక వెరీ నెక్స్ట్ పాయింట్ ఏంటి తెలుసా? మనలో మనం వేరు పడకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు వారి బలాలు వేరు, వాళ్ళ ఆధిపత్యాలు వేరు, వారి లోపాలు వేరు, వారి కార్యక్రమాలు వేరు, వారి బలాబలాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, వారందరూ ఒక్క మేఘము కింద నడిచారు సుమా. వారందరూ ఒక్క బండలోనిదే పానము చేశారు. వారందరూ ఒక్క మన్నానే తిన్నారు. అందరూ ఒకటేనా? యోధాకున్న ప్రత్యేకత మిగతా వాళ్ళకి ఎందుకు ఉంది? లేవీకున్న భాగ్యం మిగతా వాడికి ఎవరు దొరికింది?
బెన్యామిని కొట్టేసింది ఛాన్స్ ఎవడు కొట్టేశాడు? యోసేపులాగా ఎవడు ఫలించగలిగాడు? ఇశ్శాఖరంత బలమైన రేంజ్లో 2 దొడ్ల మధ్య ఉన్నవాడు ఎవడు ప్రత్యేకత పడుకుందండి? ఎవడు స్థానం పడుకుందండి? ఎవడు ఆధిపత్యం పడుకుందండి? కానీ అందరూ ఒకే బండలోనిది పానము చేశారు, ఒకే మన్నాను తిన్నారు, ఒకే మేఘము కింద నడిచారు. రాసిన మాట ఏంటి బైబిల్లో? వారందరి ప్రయాణ పద్ధతి ఒక్కటే. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఏ పాయింట్ మీద కూడా చెప్పండి, దేవుని రాజ్యంలో ఎవరు దేవుని రాజ్యంలో ఇంకొకరితో. ఈ ఐఎఫ్జే సెమినార్ మొదటి కూడికలో మనం సంకల్పం చెప్పుకోవలసిన అతిపెద్ద అతి కష్టమైన టార్గెట్ ఇదే. అవన్నీ జరిగి తెచ్చాయి కాదండి. ఇలా అనేవాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే జరుగుద్ది. సముద్రం ముందు నిలబడే అంటే ఒప్పుకోలేదు, నడవా అన్నాడు. సముద్రం చీల్చాక సాగిపోమన్నాడా, చీల్చక ముందే సాగిపోమన్నాడా? చూసుకోండి మీ బైబిల్లో. ఆయన ఒక తూర్పుగాలని పంపి సముద్రం విభాగించి సాగిపోవడే. విభాగించిన తర్వాత సాగిపోవడం చెప్పక్కర్లా, ముందే పారిపోతారు ఇల్లు. సముద్రం మీద ఉరుకొస్తుంది కాబట్టి అయ్యా అన్నాడు. నా ముఖం చూస్తారండి, సాగిపోండి. ఎడ సాగిపోమంటావా, మీదకి వస్తుంది, అటే సాగిపోన్నాడు ఆయన. వీళ్ళు అడుగులు ముందుకేస్తుంటే ప్రభు కార్యం చేశారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇవన్నీ చెప్పటానికి బాగుంటాయి సార్, ప్రాక్టికల్గా జరగవు సార్ అనే వాళ్ళందరూ కూడా దేవుని కృపలో మారాలని నేను కోరుకుంటున్నా. స్తోత్రం చెప్పండి. మరి ఎందుకండి మరి ఇప్పుడు మనకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు కదా. ఎండిన ఎముకలనే ఒక సైన్యంగా చేశారు కదా. ఈ ఎముక అటుపోయింది, ఆ ఎముక ఇటుపోయింది, ఈ ఎముక అటుపోయింది. ఒక్కసారి ఒక ప్రవచన ఆత్మ రాగానే అవి వచ్చి కలిసిపోయిన ఎముకలు గడగడ మన ధ్వని పుట్టింది. ఒక్కొక్క ఎముక మరలా కలుసుకుంది. స్కెలిటన్ తయారైపోయింది. స్కెలిటన్ అయిపోగానే దాని మీదకి పిల్లల మల్లిగా మాంసం వచ్చేస్తుంది, నరాలు వచ్చేస్తుంది, చర్మం వచ్చేసింది, సిస్టమ్ అంతా తయారైపోయింది. ఆమె ఏం చెప్తాందంటే దీని పుర్ర ఎక్కడుంది, తలకాయ ఎక్కడుంది, కాలు ఎక్కడుంది, చేయి ఎక్కడుంది, ఇక ముక్క చెక్క అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చేసి అందమైన కళలు కనొచ్చు. అబ్దుల్ కలాం గారి ప్రసంగం విని అవ్వ ఎన్ని అనే వాళ్ళందరూ ఏమైపోవాలి, మారాలి. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. మరి ఎందుకు సార్ మరి యేసుప్రభు అంటాడు, నేను సచ్చిలోని లేపాలనుకుంటున్నాను, మీరు అందరూ కలిసి రాయి జరపణ చాలంటాడు. పోయిన ప్రాణం మీరు ఎలాగో తేలేరు, కులిపోయిన శవాన్ని మీరు పసిపిల్లవాని దేహంగా మార్చలేరు. పరలోకములోకి పరదేశంలోకి వెళ్ళిపోయిన ప్రాణాన్ని మళ్ళీ రివర్స్ చేసి పెట్టి ఇన్స్టాల్ చేసే కెపాసిటీ మీకు లేదు. ఇవన్నీ నేను చేస్తా, కొంచెం రాయి జరుపుతారా? జరుపుతాకి పిల్లగాలు రెడీ అయిపోతే ఈ అమ్మగారు అంటది వద్దులే కంపుకొడుతుంది అంటది. ఈ బ్యాచ్ వల్ల కదా యేసుప్రభు ఏడుతాం. స్తోత్రం చెప్పరే. ఓ మరియా, ఓ మార్తా, మీకే భక్తి ఉంటే 40 పగలు 40 రాత్రులు పోసుకోండి, మీ తమ్ముని బతికించుకోండి, ఇదే నా మాట అని చెప్పి వెళ్ళిపోయాడు యేసుప్రభు. నేనే బతికిస్తాను బిడ్డ, బాధపడకన్నాడు. నేనే పునరుద్ధానం, నేనే జీవం అన్నాడు. విశ్వాసం ఉంచితే చాలన్నాడు. అంచేదనను కాదు, ఇప్పుడే చేస్తానన్నాడు. ఇన్ని చెప్పా కూడా ఏమన్నాడు, కొంచెం రాయి పొరలించండి. ఆమె ఏ రాయి అడ్డుపడుతుంది, దాన్ని ఒక్కదాన్ని తోసేయలేము. ఎంతమందిని కలిసి మాట్లాడతలేదుగా. మనం దొల్లేసి పడిపోయి ఈయన గుద్దేసి ఆయన గుద్దేసి ఆయన తోసేస్తాం కాదు, అందరం కలిసి ఆ రాయిని తోసేయాలి. యేసు ప్రేమించిన వాడు సమాధిలో ఉన్నాడు, యేసు కోరుకుంటున్నవాడు సమాధిలో ఉన్నాడు. పోయిన ప్రాణాన్ని తిరిగి రప్పించాలని ఉద్దేశించినట్టు వాడు సమాధిలో ఉన్నాడు. తన పక్కన విందు చేయవలసిన వాడు కుళ్ళిపోయి శవంలో ఎక్కడో పడి ఉన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఎవడైనా రాయి పొర్లించండిరా. ఇన్ని సంఘాలు ఉన్నాం, ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఇంత అనుభవనీయ సేవకులు ఉన్నారు, ఇంతమందిము కలిసి యేసుకు ఆయన ప్రేమించిన వాడికి మధ్యలో ఉన్న ఒక్క రాయి పొర్లించలేమా? ఒక్క అడ్డుబండం తొయ్యలేమా? అలాంటప్పుడు 2 రోజులు మనం అందరం ఇక్కడ మోకరించడానికి వేస్తే మరి
ప్రభా ఆన్ని మార్చండి ప్రభా, ఈయన్ని మార్చండి ప్రభా. ఒరేయ్ నేను చేస్తాను కానీ రాయితో ఏంట్రా కొంచెం అన్నాడు ఆయన. ఎంతమందిని కలిసి మనం ఆ పని చేయకపోతే ఇంకెందుకండి మరి? నేనేమి మర్మంగా మాట్లాడటం లేదే. దేవుడి కార్యం చేయకుండా ఏ రాయి అడ్డుపడుతుందో మీకు తెలీదా? మీ ఊర్లో ఉన్న ఆ బ్లాకింగ్ స్టోన్ ఏంటో మీకు తెలీదా? మీ జిల్లాలో ఉన్నటువంటి ఆ బ్లాక్ చేసేది ఏంటో మీకు తెలీదా? మీ పట్టణంలో బ్లాక్ చేస్తుంది ఏంటో మీకు తెలీదా? నీ ఒక్కడి వల్ల అవ్వట్లేదో ఈ 2 రోజులు అందరం కలిసి ఆ పని చేద్దాం. ఆ రాయిని జాగ్రత్తగా పొర్లించేద్దాం. మనం ఒకటే గుర్తుపెట్టుకో, యేసు పక్కన కూర్చొని భోంచేయవలసిన వాడు సమాధిలో కుళ్ళిపోతూ పురుగులు పడుతూ ఉన్నాడు. ఇది యేసుకి ఎంతో దుఃఖం కలిగిస్తున్న విషయం. మనందరం కలిసి నిచ్చెన మీద నిచ్చెన వేసుకొని పరలోకానికి వెళ్ళి లాజరు యొక్క ప్రాణమును తీసుకొని రాగలమా? అవన్నీ యేసయ్య ఒక్క మాటతో చేస్తాడు. మనం ఆ రాయిని పొర్లించడం ఒకటే చేయాలి. దేవుడు అద్భుతం చేయకుండా ఏది ఆపుతుంది? దేవుడు ఆశ్చర్యకార్యం చేయకుండా ఏది ఆపుతుంది? మన నగరంలో, పట్టణంలో, జిల్లాలో, రాష్ట్రాల్లో కడవరి ఉద్యమానికి అడ్డుపడుతున్నది ఏమిటి? దాన్ని ఒక్కదాన్ని తోసేయగలగాలి మనందరం కలిసి. ఒకవేళ నీ స్వనీతి అడ్డుపడుతుందేమో తీసేయి. అసమాధానమే, కృపా సహితము కానీ దుర్మార్గమైన నీ మాటలే అడ్డుపడుతున్నామో తీసేయి. ఏది అడ్డుపడుతుందో తీసేయి. ఒకే ఒక టార్గెట్ మనకుంది. మనమందరం కలిసి సాతాను రాజ్యం మీద పడాలి. కానీ దేవుని రాజ్యంలోనే మనం వేరైపోయి ఒక్కొక్కరు ఒక మొక్క అయిపోయి ఏంటంటే మనం సాధించగలిగేది? దేవుని రాజ్యం సమైక్యపరచబడాలి. దేవుని రాజ్యం సంఘటితపరచబడాలి. దేవుని రాజ్యం మళ్ళీ పునరేకీకరణ జరగాలి. విడిపోయిన సహోదరులు, విడిపోయిన సంఘాలు, విడిపోయిన సహవాసాలు దేవుని కృపలో తిరిగి ఏకమవ్వాలి. ప్రతి ఎముక దాని పుర్రె దగ్గరికి రావాలి. ప్రతి ఎముక తిరిగి సమకూర్చబడి ఒక ధ్వని సంఘములో మనం వినగలగాలి. గుంటూరులో మనం నిర్వహిస్తున్న ఈ 2 రోజులు ప్రార్థనా కోడికల ద్వారా అందరము ఎలుగెత్తి ఒక్కటే రోదన చేయవలసిన అంశం ఏంటంటే, మేము ప్రార్థించుచుండగానే గడగడమని ధ్వని ఒకటి పుట్టాలి. ప్రభువా, తిరిగి సంఘాల మధ్య ఐక్యత కలబడాలి. సేవకుల మధ్య ఐక్యత రావాలి. తిరిగి ఒక దైవిక సమాధానం రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా? ఇది దేవుని రాజ్యం. 2000 సంవత్సరాలు అవుతుంది భారతదేశంలో స్థాపించబడి. అయినా ఎందుకు పెరడ వెళ్ళడం లేదు? ఎందుకు విస్తరించడం లేదు? ఒకే ఒక్క కారణంతో. ఏమిటది? దానికి అదే వేరుపట్టం వల్ల. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం తనకు తానుగా వేరుపడితే అలా ఏ పట్టణమైనా ఏ రాజ్యమైనా నిలబడదని కదా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని ప్రియులరా, దేవుని రాజ్యం సమైక్యపరచబడకుండా, సంఘటితమవకుండా, పునరేకీకరణ జరగకుండా, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు, నిన్ను గాయపరిచిన వారు, దూషించిన వారు, అవమానపరిచిన వారు, ఎగతాళి చేసిన వారు, హేళన చేసిన వారు కూడా దేవుని రాజ్య పౌరులైన సంగతి గ్రహించి వారిని క్షమించి వారిని మరలా చేర్చుకునేందుకు సిద్ధపడి సమాధానం కొరకు నీవు ఆయుధపడి ఉండగలిగితే ఒక్కసారిగా దేవుని రాజ్యంలో పునరేకీకరణ జరిగితే సాతాను సామ్రాజ్యం భయముతో పారిపోద్దని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునే గాక. హల్లెలూయా. నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఒకటే ప్రియులారా, సంపూర్ణ విశ్వాసముతో ఈ వేదిక మీద నుండి యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను, ఒక మహా సైన్యం అనండి, చెప్పండి గట్టిగా, పరలోకము నుండి కాదు, ఈ ఎముకల ఎండిన లోయలోంచి రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి.
మనం ప్రార్థన చేసినప్పుడు లార్డ్ సెండ్ ఫోర్త్ యువర్ మినిస్టరింగ్ ఏంజెల్స్ ఫ్రమ్ హెవెన్ లార్డ్, పరలోకం నుండి నీ దూతల సైన్యమును పంపండి ప్రభువా, ఇదిగో బలార్జులను పంపండి ప్రభువా, ఖడ్గము దూసిన వాడిని పంపండి ప్రభువా, అశ్షూరు సేనలను చంపిన ఆ దూతను పంపండి ప్రభువా. ఓకే, కానీ దేవుడి కడవరి కాలంలో ఎలాంటి కార్యం కోరుకుంటున్నాడు తెలుసా? లెక్కింప శక్యము కాని ఒక మహాసైన్యం ఎండిన ఎముకల లోయలోంచి లేవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఎండిన ఎముకల లోయలో ఒక మహాసైన్యం లేపబడాలి అంటే ఏం చేయాలి? ఒక ప్రవక్త అక్కడికి వెళ్ళి ప్రవచించాలి. అందరు చెప్పండి, ఒక ప్రవక్త ఎక్కడికి వెళ్ళాలి? ఎండిన ఎముకల లోయలోకి వెళ్ళి ప్రవచించాలి. ఇప్పుడు చెప్పండి, ఒక ఎండిన చోట దేవుడికి సేవిస్తే నువ్వు వెళ్తావా? వెంటనే ప్రభువా నువ్వు ఎవరిని పంపుదువో వారిని పంపుము. ప్రభా నేను బలహీనను ప్రభా, నా వల్ల కాదు ప్రభా, చేతగా అనేవాడిని ప్రభా. ఇదంతా తగ్గింపు కాదు, తెలివితేటలేడి. ఎటు పోయిన 500 సందా వచ్చారు సేవదులు పెట్టుకొని, ఏ గృహ కూటం పెట్టిన 1000 రూపాయలు సందా వచ్చే కూటం వదులుకొని ఎండిపోయిన స్థలంలోకి వెళ్ళి సేవ చేయాలంట. ఒక ఆత్మ కలిగిన అభిషేకము కలిగిన సేవ మాదే. నన్ను తీసుకెళ్ళి నామకర్తగోల పడితే నా వల్ల కాదండి. స్తోత్రం అనగానే హల్లెలూయా అని విస్తార జల ప్రవాహంలో ద్వారాల వరకు శబ్దం వస్తే తప్ప నాకు ప్రేరేపణ రాదు వాక్యం చెప్పడానికి. నన్ను తీసుకెళ్ళి ఎండిని చోట పోయి చెప్పమంటా వాక్యం. ఎంతమంది రివైవల్ కోరుకుంటున్నారు? నేను అంటున్నాను రివైవల్ అనండి ఒకసారి. అంటే అర్థం ఏంటి? మరలా బ్రతుకుట, మరలా బ్రతకాలి, మరలా బ్రతికించాలి. అంటే వాళ్ళందరూ ఏంటని అర్థం? అంటే మృతతుల్యమైన వారి మధ్య మృతులైన వారికి సేవ చేయటానికి వెళ్ళకుండా రివైవల్ ఎట్లా వస్తుంది అసలు? సమృద్ధి జీవాన్ని కలిగినటువంటి ఆత్మ కలిగిన అభిషేకం కలిగిన ప్రజల మధ్యలో ఉండి ఆమేన్ హల్లెలూయా అనగానే హల్లెలూయా ఒక ప్రవాహం లాగా కేకలేసే జనం ఉంటే ఆమేన్ ప్రైజ్ ది లార్డ్. చక్కగా సంఘం స్పందిస్తున్నారు. అలాంటి చోట నాకు పరిచయం చేయాలనిపిస్తుంది. చేయాలనిపించిన కాదు, చేత్తం సులువాడికి కొంచెం. దమ్ము చేసిన పొలంలో గింజలేస్తాం ఎవరికైనా ఈజీయే. స్తోత్రం చెప్పు. ఎండిపోయి వట్టిపోయి నెరలు ఇడిచిన భూమి దగ్గరికి వెళ్ళు, నీ కన్నీటితో దాన్ని దమ్ము చేసే పాకానికి తీసుకురా. ఇక్కడ 40 బండినా అక్కడ 10 బండినా ఒకటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే అంతకుముందు చాలా సంవత్సరాలు ఒక గింజ కూడా పండలేదు అక్కడ. నువ్వు వెళ్ళి 10 బస్తాలు పండించావు. అదే అక్కడైతే నాకు 40 బస్తాలు వచ్చును. అక్కడ 40 బస్తాలు ఎవడైనా తెస్తున్నాడు, ఇక్కడ నువ్వు మాత్రమే 10 బస్తాలు తెచ్చావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ ప్రాంతములు వదిలి, సౌకర్యవంతమైన సేవను వదిలి, సుభిక్షంగా ఉన్న పరిచయను వదిలి చెప్పండి ఎండిన ఎముకల లోయలోకి వెళ్ళటానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారా? లేనోడు ఎవడో రివైవల్ కోసం ప్రార్థన చేయకండి, వేస్ట్ మాటలు అవి. నువ్వు ఎవరినైనా పంపు ప్రభా, నా మీద పడ్డావు ఎందుకు? ఐ విల్ నాట్ గో లార్డ్, యు సెండ్ సంబడి. ఐఎమ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ హియర్. నేను మెల్లిగా స్థిరపడ్డాను, చాలా కష్టాలు పడ్డాను ప్రారంభంలో, ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓ పాకానికి వచ్చాము ఇప్పుడే. 5,000 రోజుకి 5 సార్లు నోట్లోకి వెళ్తున్నాయి. స్తోత్రం చెప్పరు ఇప్పుడు. ఆమేన్. 3 పూట్ల తిని 8 గంటలు ఖచ్చితంగా పడుకొని ఎక్కడ సుఖానికి టైంకి రాజీ పడకుండా ఏమిటి ఏసన్న గారు చెప్పాడు, ఆడోడు మంచం మీద కూర్చోబెడితే ఆయన ఒకసారి కూర్చునే 3 సార్లు ఎత్తేస్తుందంట మంచం అండి. అదే మంచం కూర్చుంటే ఎగరేస్తుందని అన్నాడు ఆయన. మీరు అన్నారో లేదా ప్రసంగం? ఇటు కూర్చుంటే ఎత్తెత్తే కొడుతుందట మంచం, దాని నుండి స్ప్రింగులు పెట్టాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అట్ట ఊగే మనిషిని కాదు, కుదురుగా కూర్చొని కన్నా మంచం ఊపేస్తుందని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనం ఇన్ని సౌకర్యాలు పెట్టుకొని మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా భారతదేశంలో గొప్ప ఉద్యమం రావాలి ప్రభువా, ఆంధ్రప్రదేశ్లో గొప్ప ఉద్యమం రావాలి ప్రభువా, నార్త్ ఇండియాలో ఉద్యమం రావాలి ప్రభువా. మరి నువ్వు వెళ్తా ఉన్నా? నో వే, గాడ్ సెండ్ సంబడి.
ఎదురుకుండా మార్టిన్ గారు ఉన్నారు, ఈ పక్కన సుంగిలు పద్దాక నార్తీకి వెళ్తారు. వాళ్ళనే పంపు ప్రభా, వాళ్ళనే బలపరచను ఆయన. అవసరమైతే సుంగురావు కానీ మార్టిన్ గారు చెరుకో 1000 రూపాయలు చేతిలో పెడతాను, నేను మట్టుకు వెళ్ళను. నేను అంటున్నాను, ఒక దైవజనుడు ఎండిన ఎముకల లోయలోకి వెళ్ళకుండా, అక్కడ ప్రవచింపకుండా, అక్కడ లైఫ్ని రిలీజ్ చేయకుండా ఒక సైన్యం తయారవుద్దా? నా పాయింట్ ఏంటంటే, రివైవల్ కోసం ఎక్కడ పని చేయాలి? లైఫ్ లేని చోట పని చేయాలి. అది నీకు అసలు పాయింట్ అర్థమవుతలేదు. రివైవల్ అంటే బ్రింగింగ్ బ్యాక్ టు లైఫ్ కదా, మళ్ళీ బ్రతికించడం కదా. మరి చచ్చిపోయిన వాడి దగ్గరికి కదా వెళ్ళాలి నువ్వు. ఆల్రెడీ బతుకోడి దగ్గర రివైవల్ అంటే అర్థం ఏంటి? లేనిపోని వేషాలు వేస్తున్నావు తప్ప అంతకని ఏం కాదని అర్థం. ఇప్పుడు ఎవరో నామేం చెప్తారా? పొరపాటును చెప్పరు. పాస్టర్ గారు మీరు ఈ మధ్య కాస్త కఠినంగా మాట్లాడుతున్నారు. పుచ్చకిస్తామనండి, సిగ్గు లేకపోతే సరే. ఏమిటో పుచ్చకించడం దరిద్రం అని. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని రాజ్యము తనకు తానుగా విడిపోవడానికి వీల్లేదు. విడిపోతే నిలబడదు. కాబట్టి ఏం చేయాలి? పునరేకీకరణ జరగాలి. సంఘాలు సమైక్యపరచబడాలి. సేవకులు సమాధానంలోకి రావాలి. నిర్జీవ స్థితిలో చచ్చి పడి ఉన్న సంఘాల మధ్యకి వెళ్ళి జీవమును ప్రవచింపగలిగిన సేవకులు కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఒక మహాసైన్యం ఎక్కడి నుంచి లేపబడాలండి? మనం పొరపాటును ఒప్పుకోం, లేచినా ఒప్పుకోం. మనకి ఎక్కడ లేవాలి? సరైన సైనికులు లేస్తే మన మినిస్ట్రీలోంచి లేవాలి, మన చర్చిలోంచి లేవాలి. ఏంటి ఏం చర్చ అది? ఒరుగారా నామకార్త సంఘంలో సరైన రావడం ఏంటి? ఆడి పేరు నతానీయులు. నజరేతులో యేసు ప్రభువు వచ్చి ఒప్పుకోడాడు. స్తోత్రం చెప్పరే. రెవరెండ్ నతానీయులు. యేసు ప్రభు కావచ్చు, మెస్సయ్య కావచ్చు. ఎక్కడ అన్నావు? నజరేత్ అయితే చిచ్చి మాకు తెలుసు అక్కడ హిస్టరీ. ఆ ఊరు పనికిమాలిన ఊరు, నష్టజాతకం ఊరు. ఆ ఊరు పేరు చెప్తే ఎవడా పిల్లలు కూడా ఎవడా ఊరికి. అలాంటి ఊరిలోంచి మంచోడు వస్తాడా? ఏం మాట్లాడుతున్నావు? ఇంతగా మాట్లాడేవాడు యేసు ఒక్క మాట మాట్లాడాడు, మిస్టర్ రెవరెండ్ మిమ్మల్ని నా చెట్టు కింద చూశాను. ఓకే, నో మోర్ డీటెయిల్స్ ప్లీజ్. ఇంకా వివరాలు వద్దు మహానుభావా. నువ్వే దేవుని కుమారుడివి, నువ్వే సూపరు, అసలు నీకు మించిన లేడు. వీడికి ఎన్ని అలవాటే. కుదిరితే జుట్టు, అందపోతే అప్పుడు దాకా చెచ్చి అన్నాడు. ఇప్పుడే నిన్న చెట్టు కింద చూసాను. ఓకే, నీ అంత నోటి ఎవడున్నాడు? ఇలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చూస్తారు, తేడా వస్తే ఎంత రోడ్డు కిందకి లాగి పడేస్తారు. కొంచెం తేడా వచ్చేలా ఉందంటారు కనుక మీరు అసలు దేవుని ఈ కాలంలో దేవుడు మిమ్మల్ని లేపాడు సార్. ఏలేడు ఎవడన్నాడు అసలు? అమ్మ బాబోయ్, ఈ తరానికి మీరే అసలు. ఆ కాలంలో మోసే, ఆ తర్వాత సంసారం, ఆ తర్వాత దావి, యుగానికి ఒక్కడో, ఇప్పుడు మీరు. ఇంతకు ముందు ఏమన్నాడు వీడు? మాకు తెలుసు, వాళ్ళ ఊరు తెలుసు, వాళ్ళ సంఘం తెలుసు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఎవరికంటే ఇవన్నీ మేము చూసాం, ఇలాంటి బోర్డు చూసాం. చిన్న ప్రవచనం చెప్తే సరిపోద్దాడికి. నాన్న ఇందాక ఆ చెట్టు కింద ఏం చేద్దాం? ఏంటది? ఏంటి సార్ మీరు అసలు మాట్లాడక్కర్లా, మీ గురించి నేను మాట్లాడతా ఇప్పుడు. నజరేతులోంచి మంచివాడు రావాలి. ఎండిన ఎముకల లోయలో నుంచే ఒక సైన్యం రావాలి. యోర్దానులోంచే గొడ్డలి పైకి తేలాలి. పడిపోయిన దావీదు గుడారం మరలా కట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆశపడుతున్న ఉద్యమం అది కదా. ఎండిపోయిన వారే, చల్లారిపోయిన వారే. మీకు సీక్రెట్ చెప్పనా? ఏమోయ్, ముఖ్యంగా పెంతుకొస్తాయి గారులు అందరూ వినండి. మాట్లాడితే భాషలు మాట్లాడతారు కదా, వినండి నేను చెప్తాను సీక్రెట్. మిమ్మల్ని కాదంటలా, మీరు ఆత్మతో నింపబడండి, భాషలో మాట్లాడండి, మేము కూడా మాట్లాడతాం, పెద్ద పేచీయం కాదు. కానీ నేను చెప్పే సీక్రెట్ అవన్నీ జోములండి, సంఘములండి. స్వార్థ ప్రకటించాలన్నా, దండయాత్ర చేయాలన్నా, బాప్తిస్మలు ఇవ్వాలన్నా అది మాతోనే. చల్లారిపోయిన సంఘాలు. చరిత్ర ఏంటి? 1000, 2000,
3000, 5000 ఈ రేంజ్లో బాప్తిస్మాలు ఇచ్చిన సంఘ చరిత్ర ఎవరికన్నా ఉందంటే ఇప్పుడు నువ్వు సల్లారిపోయి చెప్తున్నావే ఆ సంఘాలకే ఆ చరిత్ర ఉంది. నీ సంఘం ఎప్పుడు 20 మందికి నీకు కూడా బాప్తిస్మం ఇవ్వాల. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం దేవుడు మనకి 10 ఆత్మలు ఇచ్చాడు. హల్లెలూయా. వీడు 20 సంవత్సరాలు చేసి మళ్ళీ సంవత్సరానికి 10 మందికి ఎత్తాడు. వీడేమంటాడు 3,000, 5,000 బాప్తిస్మాలు సంఘాలను పట్టుకొని అదే సుఖం లేదండి అంత. నేను అంటున్నాను ఆ ఎండిన ఎముక లోయలోకి వెళ్దాం, అక్కడే ప్రవచనము పలుకుదాం. ఒక లెక్కింప శక్యము కానీ మహాసైన్యం బయటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని రాజ్యము విస్తరించాలంటే, దేవుని రాజ్యము నిలబడాలి అంటే, దేవుని రాజ్యం వ్యాపించాలంటే మనం ఏం చేయాలి? నెంబర్ 1, మొదట మనమే సరైన దేవుని రాజ్యం అవ్వాలి. దాని అర్థం మనము నీతివంతులుగాను, సమాధానము గలవారముగాను, తుండిలో, ధనములో, సుఖములో, పొగడ్తలలో గాక పరిశుద్ధాత్మ యందుల ఆనందించేవారముగాను, వట్టి మాటలు కాక శక్తి కలిగిన వారముగాను ఉండాలి. అప్పుడు మనము దేవుని రాజ్యం. ఇలాంటి దేవుని రాజ్యమైన మనందరం కూడా ఏం చేయాలి? వేరొకరితో వేరు పడకుండా, విడిపోకుండా సమైక్యంగా ఉండాలి. ఇప్పటికే విడిపోయిన మొక్కలు ఏమైనా ఉంటే వాళ్ళందరితో సమాధానం పడి వాళ్ళని కలపాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఇప్పుడు ఏ రాజ్యము కూడా తనకు తానుగా విరోధంగా పోరాడితే నిలబడదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఈ రాజ్యం నీతి కలిగి, సమాధానము కలిగి, పరిశుద్ధాత్మ యందు ఆనందము కలిగి, దేవుని శక్తి కలిగి ఈ సంఘం, ఈ దేవుని రాజ్యం ఏం చేయాలంటే బలమైన పురుషుణ్ణి బంధించి వాడి ఇల్లు స్వాధీనం చేసుకొని పని మీద పడాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం అనండి తనలో తాను పోరాడుకోకూడదు. సంఘం అంతా కలిసి శత్రువు ఇంటి మీద దాడి చేయాలి. ఇప్పుడు దేవుని రాజ్యము లోపట పోరాటం ఉండకూడదు, దేవుని రాజ్యం బయట పోరాటం ఆపకూడదు. అదే ఫార్ములా. ఇది ఒకటి మనం చేయకపోతే సెట్ అవ్వదు. మనలో మనకు అసలు ఏముండకూడదు? మనం శత్రువు మీద పోరాటం. విచిత్రం ఏంటంటే స్పిరిచువల్ వార్ఫేర్ వద్దు, అంత ఫూలిష్నెస్, అది బుద్ధిహీనత, అది ఆపేయమని చెప్తున్నారు పెద్దోళ్ళు. అమెరికాలో ఒక దైవజనుడికి హైదరాబాద్ వచ్చాడు, చాలా బాగా వాక్యం చెప్తాడు, రమ్మంటే మేము కూడా వెళ్ళాం. ఇలాంటి ఒక హాల్లో కూర్చోబెట్టారు. నన్ను గబుకుని పిలిచి నువ్వే తర్జుమా చేయన్నారు. సరే అని నిలబెడితే ఆయన చెప్పిన ఫస్ట్ మాట, స్పిరిచువల్ వార్ఫేర్ ఈజ్ ఫూలిష్ అన్నాడు. ఆత్మీయ పోరాటం ఒక బుద్ధిహీనత అని చెప్పాలి తెలుగులో. ఎట చెప్పను నేను? నా ప్రాణం అప్పట్లో అలాగే వచ్చిన అతిథిని తప్పు చెప్తున్నాను నోర్మే అనొచ్చా? అందుకని ఆయన స్పిరిచువల్ వార్ఫేర్ ఈజ్ ఫూలిష్ అనగానే మనం ఆత్మీయ పోరాటము చేయాలి అన్నా నేను. ఇట్టగా నవ్వారు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ, తెలుగు వచ్చిన వాళ్ళందరూ ఆమె అన్నారు, ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ళందరూ. ఆయన కొంచెం డౌట్ వచ్చిన, yes స్పిరిచువల్ వార్ఫేర్ ఇస్ ఫూలిష్ అన్నాడు. మళ్ళీ అవునా, మనం ఆత్మీయ పోరాటం చేయాలి అన్నాడు. వీళ్ళు మళ్ళీ ఆయన డౌట్ వచ్చి, నేను చెప్పిందే చెప్తున్నావా నువ్వు అని అడిగాడు. నేను అన్నాను, కరెక్టే చెప్తున్నాను అన్నాను. నువ్వు చమత్కారంగా మాట్లాడి కరెక్ట్గా చెప్పాన్నాడు. అప్పుడు చెప్పి, ఇంకెందుకు మరి మీరు తప్పు చెప్తున్నారు సార్, నేను కరెక్ట్ చెప్పాను. ఏం మాట్లాడుతున్నాను? స్పిరిచువల్ వార్ఫేర్ ఫూలిష్ కాదు, ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ ద చర్చ్ ఆఫ్ గాడ్. సంఘము పోరాడాలి. నువ్వు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నావా? మనం కృపలోకి వచ్చేసాం. యేసు సిలువలో చేసి ముగించాడు, ఎంజాయ్ చేస్తామే. తిని పడుకోవాలి నువ్వు వెళ్ళైతే. యేసు సిలువలో తాను చేయాల్సింది ముగించాడు, మనం చేయాల్సింది ప్రారంభించమని చెప్పాడు. ఆమె రక్షణ సిలువలో సిద్ధమైపోతే నువ్వు ఎందుకు బాప్తిసం పొందుతున్నావు? మరి క్షమాపణ రెడీగా ఉండు, నువ్వు ఎందుకు పశ్చాత్తాపడుతున్నావు? నమ్మితే సరిపోయేలాగైతే యేసు రక్తాన్ని ఎందుకు ఆశ్రయించావు? రక్షణ కార్యం మొదలుకొని సంపూర్ణత వరకు ప్రతి కార్యములో దేవుడు చేసేది ఆయన చేశాడు. మనము చేయవలసింది మనల్ని చేయమని చెప్తున్నాడు.
మనం చేయడానికి ఏమి లేదంటే ఎలా కుదురుతుంది? ప్రసంగం అర్ధాంతరంగా ఆపేసి చుట్టూ 8 మంది టీము నన్ను మధ్యలో పెట్టి నాకు వేసారు రౌండ్ వీళ్ళందరూ. యూ ట్రై టు అండర్స్టాండ్ దట్ స్పిరిచువల్ వార్ఫేర్ నాట్ మై. దేవుని కృపలో టపా 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 ఒక 20 రెఫరెన్స్లు చెప్పా. అన్ని కొత్త నిబంధనే. అయ్యా మరి దీనికి అర్థమేంటి, అయ్యా మరి దీనికి అర్థమేంటి, మరి దానికి అర్థమేంటి? మేము నీతో తర్వాత మాట్లాడతాం. ఫోన్లో అయ్యా దేవుడు నాతో అయితే ఎప్పుడో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఒక వ్యక్తిని బాధపరచాలని, అవమానపరచాలని, తగ్గించాలని టార్గెట్ ఏమి లేదు. ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి అందరూ కూడా. లోపట మనకి పోరాటం ఉండకూడదు, బయట మనకి పోరాటం ఆపకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పోరాటం క్లిక్ అవ్వాలంటే మనందరం కలిసిపోవాలి ఫస్ట్. ఆమేన్. మనలో మనము వేరుపడకూడదు. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. ఇలా సమైక్యపరచబడ్డ మనం చెప్పండి వాడి మీద మనం ఏం చేయాలి? చెప్పండి వాడి మీద మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఆ బలమైన పురుషుని బంధించాలి. ఆ ఇంటిలో సొత్తును స్వాధీనం చేసుకోవాలి. ఆ ఇల్లు అనగా ఒక పట్టణం, ఇల్లు అనగా జిల్లా, ఇల్లు అనగా రాష్ట్రం, ఇల్లు అనగా దేశం. అందులో సొత్తు అనగా ఆత్మలు. వారిని బంధించి పెట్టిన మన బలమైన పురుషుడు సాతాను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆత్మను నియమిస్తున్నాడు. ఆ స్పిరిట్ని మనం బైండ్ చేయగలగాలి. స్తోత్రం చెప్పండి. గుంటూరు మీద పనిచేస్తున్నది ఎవరు? విజయవాడలో పనిచేస్తుంది ఎవరు? ప్రభుత్వంలో అధికారులు, కలెక్టర్లు ఎలాగుంటారో ఆత్మల లోకంలో కూడా దుష్టుడు ఒక నెట్వర్క్ పెట్టుకున్నాడు. మనం అందరం ఏకమై వాణ్ణి టార్గెట్ చేయాలి. ఆ నెట్వర్క్ ఎక్కడికక్కడ తెంపేయగలగాలి, దాన్ని ఎక్కడికక్కడ కట్ చేసి పడేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వాడి వల్ల చిన్న భిన్నం చేసేయగలగాలి. సో మనం ఆన్యం చేయకుండా, ఆడు వల్ల తెంపకుండా, ఆన్యం బంధించకుండా ప్రజల మీద పడిపోయి మీరు మారరు, మీరు మూర్ఖులు, నరకానికి వెళ్ళిపోతారో, నాశనం అయిపోతారంటే ఊర్లో ఉండకుండా మనల్ని తరిమి బయట పెడుతున్నారు. అందుకే కుదిరి ఏడవాలి కదా. ఓ మూర్ఖులారో, పాపులారో, విగ్రహములు చాయివారును, వాటిని పూజించువారును వాటి వారే. సూపర్గా చెప్పాను అనుకుంటాడు. ఇంకడికి అదే లాస్ట్ ప్రసంగం. ఆ ఊర్లో ఉండేవారు 100 కాదు 1000 సంతకాలు పెట్టి తీసుకెళ్ళి బయట పారేస్తారు. వీడు బయటకు వచ్చేమంటాడు అప్పుడు, నేను ప్రభు కొరకు రోషం కలిగి వాడబడ్డానండి. దాని ఫలితమే రోషంగా వాడబడలేదు, మూర్ఖంగా వాడబడ్డాం. స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. పోరాడాలి అనండి. ఎవరితో? ఎవరితో? ఇప్పుడు విందాం. టపటపా 3 మాటలు చెప్పి ముగిస్తాను నేను. మోషే అనండి. అనండి. మోషే ఐగుప్తుకి వెళ్ళాడా? మాట్లాడండి. దేవుని చేత పంపబడి ఐగుప్తుకి వెళ్ళాడా? ఐగుప్తుకి వెళ్ళి ఎవరితో పోరాడాడు? చెప్పాలి గట్టిగా. గోషెన రాష్ట్రంకి వెళ్ళి ఇశ్రాయేల్తో పోరాడా? ఓ ప్రజలారా, సిగ్గులేని వారలారా, 400 సంవత్సరములుగా బానిసత్వంలో మగ్గిపోవడానికి నీకు రోషం లేదా? యువత రక్తం నీలో లేదా? హెబ్రోను నీవు కాదా? అబ్రహాము సంతానము కాదా? సొదొమ రాజులతో పోరాడిన వాడు, కాపాడిన వాడు కాదా? కదొర్లాయోమును ఎదిరించిన వాడు కాదా? మెల్కి సిద్కిని ఎదుర్కొన్న వాడు కాదా? లెమ్ము రమ్ము, ఫరో మీద తిరుగుబాటు చేయము. ఇదేనా ప్రసంగం? చెప్పరా అయ్యగారులు? ప్రజల మీదకి వెళ్ళటం ఏంటండి అసలు? ప్రజల మీదకి వెళ్ళే పని లేదు. నేరుగా ఎక్కడికి వెళ్ళాలి సార్? మనం ఫరో దగ్గరికి వెళ్ళాలి. రే, గాడ్ సెడ్ లెట్ మై పీపుల్ గో. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా సెలవిచ్చుచున్నాడు, లెట్ మై పీపుల్ గో, నా ప్రజల్ని పోనీ. అతని మాట విని పోనించడు యెహోవా ఎవడో? చూడు ప్రభు ఏమంటున్నాడో, నేను చూసుకుంటాను రా అని ఆయన స్టార్ట్ చేశాడు కోట. మన పోరాటం ఎవరితో? అడితో. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. కనుక మీరు అందరూ గమనించాలని నేను కోరుతున్నాను. ఎవరితో పోరాడితే ఆత్మలు రక్షించబడతాయి? మాట్లాడాలి గట్టిగా. ఫరోతో పోరాడితే ఆత్మలు బయటకు వస్తాయి. అంతేగాని ఇశ్రాయేలులారా, ఓరి గోత్రకర్తలారా, మీరేమి చేయించున్నారు? మనం పోరాడేది ఫరోతో, విడిపించేది ప్రజల్ని. ఆమేన్. ఓ ఇళ్ళ మీద పడిపోయి, కొంపలాంటి పడిపోయి, వాళ్ళని దూషించి, విమర్శించి, గాయపరిచి ఒక్క ఆత్మను కూడా మనం సంపాదించలేం.
మనం పోరాడేది ఎవరితో? ఆ ప్రాంతం మీద అధికారి ఎవడో వాడితో మనం పోరాడాలి. ఆ ప్రాంతం మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు వాడు, వాడితో మనం పోరాడాలి. మోషే ఫరోతో పోరాడాడు గనుక ఒక్క రాత్రి సుమారు 30 లక్షల మంది ఆత్మలను రక్షించగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పోరాడేవాడే ఆత్మలు సంపాదించగలడు. అన్నమాట చెప్పండి గట్టిగా ఒకసారి, చెప్పండి గట్టిగా ఒకసారి. ఎవరితో పోరాడాలి? మనతో మనం పోరాడుకోవాలా? మనలో మనం పోరాడుకోవాలా? ఎవరితో పోరాడాలి మనం? ఫరోతో పోరాడాలి, శత్రువుతో పోరాడాలి. ప్రజలను బంధించిన వాడెవడో, ప్రజలతో బానిసత్వం చేయిస్తున్న వాడెవడో, ఏ ఆత్మ ఏలుబడి చేస్తుంది, ఏ శక్తి ఏలుబడి చేస్తుంది, ఎవరు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు, ఆ ఆత్మను బంధించాలి మనం. నెక్స్ట్ మోషే తర్వాత యెహోషువ దగ్గరికి వద్దాం. అప్పుడు యెహోషువ ఏం చేయాలి? ఇశ్రాయేలులారా, 12 గోత్రకర్తలారా, మీలో బలాఢ్యులు ఏర్పాటు చేసుకోండి. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయంగా నాతో రమ్మని యెహోవా చెప్పాడు కదా. రండిరా వెళ్దాం. ఏ చేద్దాం? ఒక్కొక్కడిని ఏం లేదు, కూటం. అందుబాటులో ఉన్న వాళ్ళని తీసుకున్నాడు. ఒంటి చేత్తో 31 మంది రాజులను చంపాడు. ప్రజలకు స్వాస్థ్యాలు పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరితో పోరాడాలి మనం? శత్రురాజులతోనే. వినండి, దేవుని ప్రజలు మనకి మధ్య తగాద ఉండకూడదు. దేవుని ప్రజలకు మనకు మధ్యలో అగాధం ఉండకూడదు. సాతానుతో పోరాడాలి, ప్రజలు విమోచించాలి. శత్రువుతో పోరాడాలి, ప్రజలకు స్వాస్థ్యములు పంచిపెట్టగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఎవరితో సవాల్ చేశాడు? ప్రజలతోనా? బయలు ప్రవక్తలతో సవాల్ చేశాడు. మీరు అగ్ని రప్పించగలిగితే నేను ఒప్పుకుంటా, నా దేవుడు రప్పించగలిగితే మీరు ఒప్పుకోవాలి. ఎవరితో సవాలు చేశాడు? ఎవరిని ఓడించాడు? తద్వారా ప్రజలు యెహోవా దేవుడిని ఒప్పుకున్నారా లేదా? ఎవరి సేవను మీరు చూసినా తేలుతున్న ఫలితార్థం ఏంటంటే, ఎవరు శత్రువుతో పోరాడుతున్నారో వారు దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతున్నారో. ఆమేన్ చెప్పండి గట్టిగా. నిర్గమకాండం 19లో ఏమన్నాడు యేసుప్రభు వారు? మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉన్నారన్నాడు. ఇన్ని 30 లక్షల మంది రాజ్యం ఒక్క నిమిషంలో ఎలా తయారైంది తెలుసా? ఫరోతో మోషే పోరాడాడు గనుక సాధ్యమైంది. మనము కూడా మనలో మనం పోరాటమును ఆపి, మనము పునరేకీకరణ జరిగి, మనం సమైక్యపరచబడి అందరము ఒక్కటి అయి ఆ ఫరోతో మనం పోరాడగలిగితే లక్షలాది మంది ఆత్మలను రక్షించగలుగుతాం. 2, ఆయా శత్రువులతో మనం పోరాడితే మన బిడ్డలకు స్వాస్థ్యములు ఇస్తాం. ఆయా ప్రవక్తలతో మనం సవాలు చేసి నిరూపించగలిగితే ప్రజలను యెహోవా దేవుడని ఒప్పించగలుగుతాం. ఆమేనండి. వీళ్ళందరూ ఎవరు? దేవుని రాజ్యాన్ని కట్టినవారు, మేలు చేసినవారు. అదే సౌలు గారిని తీసుకోండి. సౌలు గారు ఏమంటున్నాడు చూడు, రేపు సాయంత్రం ఈ వేళకి ఈ రాజ్యమును జయించి మన రాజ్యంలో కలిపేస్తా, ఈ 3 రాజ్యాలని ఓడించి మన రాజ్యంలో కలిపేస్తా అని ఒక్కసారి అనలా. ఎవడన్నా రేయ్ రా, నీకేమన్నా హుషారుందా, రా నువ్వు గెలిస్తే 300 నీకు ఇచ్చేస్తా, ఉన్న రాజ్యాన్ని కాపాడరా పెంచురా అంటే ఉన్న రాజ్యాన్ని వాటాలేసి పనిచేస్తున్నాడు వీడు. అప్పుడు వేసిపోయి అన్నాడు, వీడిని ఇంకొక సంవత్సరం ఉంచితే రాజ్యం అంతా పనిచేస్తాడు వీడి వాటాలేసి. వీడికంటే యోగ్యుడికి పొరుగువాన్ని పెడదామని అని తప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సౌలు గారిని ఎందుకు తప్పించారు? దావీదుకి అర్థమైంది. అందుకే దావీదు వచ్చిన రోజు నుంచి నా భార్య, నా పిల్లలు, నా తిండి, నా సుఖం అనుకోకుండా యెహోవా యుద్ధములు చేస్తూ చిన్న రాజ్యాన్ని పెద్ద సామ్రాజ్యంగా దావీదు విస్తరించగలిగాడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. 40 సంవత్సరాలు తన పరిపాలన కాలంలో దావీదు యుద్ధములు చేస్తూనే ఉన్నాడు. యెరూషలేమును, ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఎంత మహాసామ్రాజ్యం చేశాడు. చిన్న చితక రాజ్యాలు మొత్తం కలిసిపోయినాయి దాంట్లో. కాబట్టి ఎవరు దేవుని రాజ్యం నిర్మించగలుగుతున్నారో అని మీరు చూస్తే, ఎవరు దేవుని రాజ్యాన్ని విస్తరింప చేస్తున్నారో మీరు చూస్తే, పోరాడగలిగిన వాళ్ళే చేయుచున్నారు. ఆమేనండి. పోరాడగలిగిన వారే చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఎవరితో పోరాడాలి? శత్రువుతో పోరాడాలి.
అలా పోరాటానికి ముందు ఏం చేయాలి? మనలో మనకున్న విభేదములన్నీ తొలగించుకొని ఒక్కటిగా మారాలి. ఇదంతా ఒక్క క్షణములో అయ్యేది కాదు, కానీ అవి తీరాల్సిందే. దీనికన్నా మన ముందు ఇంకొక ప్రత్యామ్నాయం లేదు, ఇంకొక ఆప్షన్ లేదు మనకి. కనుక ఈ దినం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీ కొరకు నేను మోసుకొచ్చిన ఉపదేశం ఒక్కటే: దేవుని రాజ్యం వేరై నిలబడని ఒక ప్రమాదపు స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రమాదాన్ని ఆపాలని పరిశుద్ధాత్ముడు ఉద్దేశించి మనందరినీ సమకూర్చి ఒక మాట చెప్తున్నాడు: మనలో మనం విమర్శించుకోవద్దు, మనలో మనం తిట్టుకోవద్దు, మనలో మనం వేరవద్దు. నువ్వు వేరైతే సాతాను రాజ్యానికి వేరొక సంఘానికి వేరవద్దు, వేరొక సేవకుడికి వేరవద్దు. కలిసి ఉందాం. ఏ సంస్థ, ఏ మినిస్ట్రీ, ఏ పరిచర్య, ఎవరితో నీవు వేరైనా శత్రువుకే లాభం. వాని మనసులో పెట్టుకొని అందరితో సమైక్యపడి, అందరితో సమాధానపడి, అందరితో ఒక్కటిగా మారి అందరము కలిసి శత్రువు మీద దాడి చేయాలి. ఆమేన్, ఆమేన్. పరిస్థితులు చేజాడిపోకముందే, అన్నీ తారుమారవ్వకముందే మనందరం ఒక సంకల్పం చెప్పుకుందాం, ఒక తీర్మానం అనుకొద్దాం. రోషము భారము కలిగి ఒక్కటి అయి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మైన ఆనందం, దేవుని శక్తి కలిగి శత్రువుతో పోరాడి ఆత్మలు రక్షిద్దాం. శత్రు రాజులను సంహరించి దేవుని రాజ్యాన్ని పంచిపెడదాం, విస్తరణ చేద్దాం. యెహోవా యుద్ధములు చేసి రాజ్యమును సామ్రాజ్యమగునంతగా విస్తరిద్దాం. ఒక్క పౌలు కష్టపడి ఎన్ని వందల సంఘాలు కట్టాడు. ఒక్కడు తన వ్యయమైపోయి ఎంత సేవ చేయగలిగాడు. ఇప్పటికైనా మనం తీర్మానం చేసుకొని మనకే మేలు కాదు, మన వలన దేవుని రాజ్యంకే మేలు చేద్దాం. ఓ తీర్మానంతో కలిగిన ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యం వేరవ్వకూడదు, దేవుని రాజ్యం పాడవకూడదు. దేవుని రాజ్యం సంఘటితం అవ్వాలి, నిలబడాలి, విస్తరించాలి. ఏ వ్యూహాన్ని పక్కాగా అమలు చేయడానికి కావలసిన కృప పొందడానికి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అవకాశం వీలున్నవారు మోకరించండి.